మొదటిది. రెండో భాగం వచ్చేసి 4 నుంచి 13 వచనాలు మనం చూసినప్పుడు యూదుల మధ్య అపోస్తలులు ఇచ్చిన సాక్ష్యము. యెరూషలేములో ఆ పెంతెకొస్తు దినాన యూదుల మధ్య అపోస్తలుల సాక్ష్యము, అది కూడా మనం ధ్యానం చేసాం. మూడో భాగం వచ్చేసి 2వ అధ్యాయము 14వ వచనం నుండి మనం గమనించామంటే 39వ వచనం వరకు. అది ఏమని చూసాము? పేతురు యొక్క రాజ్య ప్రకటన. పేతురు యొక్క పరలోక రాజ్యం గురించిన ప్రకటన, లేకుంటే సువార్త ప్రకటన. కాబట్టి అది మూడవదిగా మనం చూసాం. 4వ భాగం వచ్చేసి అపోస్తలుల కార్యం 2వ అధ్యాయము 40 నుంచి 47 వచనాల్లో సంఘ ప్రారంభము అని మనం చూసాం. కాబట్టి ఇంతవరకు మనం ముగించాము. కాబట్టి మొదటిది పరిశుద్ధాత్మని గురించిన వాగ్దానము నెరవేరినగా మనం చూస్తాం. పరిశుద్ధాత్మ దేవుడు దిగాడు. దిగిన తర్వాత వాళ్ళు యెరూషలేములో యూదుల మధ్య ఆయన గురించి సాక్ష్యం ఇచ్చారు. తర్వాత సాక్ష్యం ఇవ్వటమే కాదు, పేతురు పెద్ద ప్రసంగమే చేశాడు. కనుక 14వ వచనం నుండి 37వ వచనం వరకు ఆ పెద్ద ప్రసంగంలో ఎన్ని వేల మంది మారుమనసు పొందారు చెప్పండి? 3,000 మంది. కనుక ఒక్కసారి 120 మంది సంఘం ఎంతకు వెళ్ళిపోయింది? 3,000 మంది. కనుక 3,000 మంది అయిపోయారు. తర్వాత ఆ యొక్క సంఘ ప్రారంభం ఎలాగున్నారంటే అపోస్తలుల బోధలో, సహవాసము, రొట్టె విరుచుట్లో, ఎడతెగని ప్రార్థనలు ఉన్నారనేది ఈ 4 భాగాలు మనం చూసాం. కానీ దీంతో 2వ అధ్యాయం మనం ముగించాం, కంప్లీట్ చేసాం. ఈరోజు 3వ అధ్యాయానికి వెళ్తాం. అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయం మనం గమనించామంటే అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయము మొత్తము 26 వచనాలు ఉన్నాయి. ఈ 26 వచనాలు కూడా మనము 3 భాగాలుగా మనము డివైడ్ చేస్తాం, విభజిస్తాం. మొదటిది అపోస్తలుల కార్యం 3వ అధ్యాయం మొదటి 11 వచనాలు. రెండో భాగం వచ్చేసి అపోస్తలుల కార్యం 3వ అధ్యాయము 12 నుంచి 16 వచనాలు. మూడో భాగంగా అపోస్తలుల కార్యం 3వ అధ్యాయం 17 నుంచి 26 వచనాలు. కాబట్టి ఈ అధ్యాయాన్ని ఇట్లా మనము 3 భాగాలుగా మనం విభజిద్దాం. 2 అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయం. కనుక ఇప్పుడు 3వ అధ్యాయం లోపలికి మనం వెళ్తాము. అక్కడ ఉన్న సంగతులు ఈరోజు మనము ధ్యానం చేయనంటున్నాం. అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయం అందరు తీయండి. 3వ అధ్యాయం మొదటి నుంచి ఈ 3వ అధ్యాయం మొత్తము 26 వచనాలను నేను చూసాం. 26 వచనాలను ఎన్ని భాగాలు చేసాం? మనము 3 భాగాలుగా మనం విభజించాము. మొదటి 11 వచనాలు మొదటి భాగము, తర్వాత 12 నుంచి 16 వచనాలు రెండవ భాగము, తర్వాత 17 నుంచి 26 వచనాలు మూడో భాగం. కాబట్టి 3 భాగాల్లో కూడా 3 ప్రాముఖ్యమైన సంగతులు ఈ అధ్యాయంలో మనము తెలుసుకుంటాం. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి. కనుక ప్రతి అధ్యాయాన్ని కూడా కొన్ని భాగాలుగా మనం విభజించాం. మొదటి అధ్యాయాన్ని ఎన్ని భాగాలు విభజించాము? మర్చిపోయారు. మొదటి అధ్యాయం ఎన్ని భాగాలు విభజించాం? 5 భాగాలు. 2వ అధ్యాయాన్ని 4 భాగాలు. 3వ అధ్యాయాన్ని 3 భాగాలు. కాబట్టి అలా ఈజీగా మనం గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఈ మొదటి భాగములో ఏం జరిగింది అనే సంగతి ఈ మొదటి భాగాన్ని మనం తెలుసుకుంటాం. చూడండి, అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయం మొదటి నుంచి. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళిచుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడిని ఒక మనుషుడు మోసుకొని పోబడుచుండెను. వాడు దేవాలయంలోనికి వెళ్ళి వారిని భిక్షమొడ్డ కొందరు పెద్దనము వారిని శృంగారమును దేవాలయపు ద్వారం వద్ద ఉంచుచూ వచ్చిరి. పేతురును యోహాను దేవాలయంలో ప్రవేశింపబోనప్పుడు వాడు చూచి భిక్షమొడుగా పేతురు యోహాను వానిని తేరి చూచి మా తట్టు చూడమనిరి. వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని వారి యొద్ద లక్ష్యం ఉంచెను. అంతటా పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినది నీకు ఇస్తున్నాను, నజరుడైన యేసుక్రీస్తు నామమున నడుమని చెప్పి వాని కుడి చేయి పట్టుకుని లేవనెత్తెను. వెంటనే వాని పాదములను చీలమండలములను బలం పొందెను. వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను. నడుచుచు గంతులు వేయచ్చు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళెను. వాడు నడుచుచు దేవుని స్తుతించుట ప్రజలందరూ చూచి శృంగారమును దేవాలయపు ద్వారమునొద్ద భిక్షము కొరకు కూర్చుండిన వాడు వీడే అని గుర్తెరిగిరి. వానికి జరిగిన దాన్ని చూచి విస్మయంతో
నిండి పరవశులైరి. వాడు పేతురును యోహాను పట్టుకొని ఉండగా ప్రజలందరూ విస్మయం పొంది సొలొమోనుని మంటపములో ఉన్న వారి యొద్దకు గుంపుగా పరిగెత్తి వచ్చిరి. ఇది మొదటి భాగం. ఈ మొదటి భాగంలో మనకేం అర్థమవుతుందంటే, మరి పగలు 3 గంటలకు ప్రార్థనా కాలం. యూదులు మొత్తము దినానికి 3 సార్లు ప్రార్థన చేస్తారు. యూదులు దినానికి 3 సార్లు ప్రార్థన చేస్తారు. మరియు ఉదయం 9 గంటలకి ఒకసారి చేస్తారు, రెండవది మధ్యాహ్నము 3 గంటలకి రెండోసారి చేస్తారు, మూడవది సాయంకాలము 6 గంటలకి ప్రార్థన చేస్తారు. కాబట్టి దినానికి యూదులు ఎన్నిసార్లు ప్రార్థన చేస్తారు? 3 సార్లు. ఒకటేమో 9 గంటలకు, రెండవది 3 గంటలకు, మూడవది 6 గంటలకు. అందుకే దానియేలు కూడా ఎన్నిసార్లు ప్రార్థన చేశాడు? దానియేలు ఎన్నిసార్లు? 3 అని రాయబడింది. ఎన్నంత? 3 అంటే ఎన్నిసార్లు? 3 సార్లు. కాబట్టి యూదులు వాళ్ళ అలవాటు అనమాట, దినానికి 3 సార్లు ప్రార్థన చేయటం. మనం ఎన్నిసార్లు ప్రార్థన చేస్తాం? ఎవరు ఎన్నిసార్లు? ఉదయం ప్రభా లేచే నీకు స్తోత్రం, రాత్రి పడుకుంటున్నాను కాపాడి నీ స్తోత్రం, అదే 2 సార్లు. ఇంకా ఇప్పుడు చేస్తాంటే అవసరం అయితే, అవసరాల కొరకు, బాధ వచ్చే కష్టం వస్తే అప్పుడు ప్రార్థన చేస్తాం కదా. అది ఒక ప్రార్థన అనేది ఒక టైంగా పెట్టుకుని ప్రార్థించే వాళ్ళు కూడా 100 మంది ఉన్నారు. ఆ టైం అయిపోగానే ఇది ప్రార్థనా సమయం అని వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఎక్కువ మంది ఎలా ఉంటారంటే ప్రార్థనా సమయాన్ని పెట్టుకోరాదు. కనుక ఆపద మొక్కులకి, అవసరాలకు ప్రార్థన చేసేవాళ్ళే ఎక్కువ ఉంటారన్నమాట. కానీ యూదుల అలవాటు ఏంటంటే 3 సార్లు దినానికి ప్రార్థన చేసేవాళ్ళు. కనుక ఇప్పుడు 9 గంటలకు, 3 గంటలకు, 6 గంటలకు 3 సార్లు ప్రార్థన చేసేవాళ్ళు, దినానికి 3. ఆ రీతిగా మరి ప్రార్థనా టైం ఎంచుకున్నారు. ఎవరు? పేతురు, యోహాను. దేవాలయానికి వెళ్ళి ప్రార్థన చేయాలని చెప్పేసి బయలుదేరి దేవాలయానికి వెళ్తున్నాడు. అక్కడ ఏం జరిగిందంటే, పుట్టింది మొదలుకొని కుంటివాడు, అంటే పుట్టకతోని ఎట్లా పుట్టాడంటే అతడు కుంటివాడిగా పుట్టాడు. పుట్టినప్పుడే కాళ్ళు, కానీ అప్పటి నుంచి కుంటివాడుగా ఉన్నాడు. ప్రతిరోజు కూడా కుంటివాడిని ఏం చేస్తున్నాను తీసుకొచ్చి ఆ దేవాలయం గేటు ముందు బయట పెట్టారు. బయట పెడతా ఉంటే వచ్చేపోయే వాళ్ళందరూ ఏమడుగుతున్నాడు? వాడు భిక్షం అడుగుతున్నాడు. ఇప్పుడు కూడా మనం చూస్తాం కదా, ఏ టెంపుల్ దగ్గరికి వెళ్ళాలని ఎవరుంటారు? అక్కడ భిక్షం అడిగే వాళ్ళు ఉంటారు. కనుక సహాయం చేయమనే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు కూడా సిగ్నల్స్ దగ్గర కూడా చాలామంది చూస్తూ ఉంటే నేను కొన్నిసార్లు ఆపి ఏదైనా ఇవ్వాలనిపిస్తాను. ఎందుకంటే వాళ్ళు పూర్తి కాళ్ళు చేతులు ఉండవు, చూసినప్పుడు అయ్యో అని చెప్పేసి ఏమన్నా సహాయం చేయాలనిపిస్తుంది మనకి. కనుక అలాంటి వాళ్ళు చేయొచ్చు, ఎందుకంటే కాళ్ళు లేవుగా, చేతులు లేవుగా, తప్పనిసరి అలాంటి వాళ్ళు చేయాలి. కొన్నిసార్లు అన్ని కాళ్ళు చేతులను అడుగుతూ ఉంటారు, అలాంటి వాళ్ళని గద్దిస్తాం. కాళ్ళు చేతులు ఉన్నాయి పని చేసుకోవచ్చు కదా అంటాం. కానీ ఈ మనుష్యుని గురించి రాయబడింది ఏంటంటే, పుట్టింది మొదలుకొని ఎలాంటి వాడంట? చదవండి ఆ మాట, 2వ వచనం. పుట్టినది మొదలుకొని కుంటివాడిని ఒక మనుష్యుడు మోసుకొని పోబడుచున్నాను. వాడు దేవాలయంలో వెళ్ళి వారిని భిక్షమోట కొందరు ప్రతి దినము వాడిని శృంగారమని దేవద్వారం ఉంచుతూ వచ్చేది. కాబట్టి ఇప్పుడు పుట్టింది మొదలుకొని ఉంటా ఉన్నప్పుడు ఆ గేట్ దగ్గర కూర్చోబెట్టారు బయట. ప్రతి దినం కూడా అలా జరుగుతూ ఉంది. కూర్చోబెట్టడం, ఆడుకున్న తర్వాత తీసుకుని వెళ్ళిపోతారనమాట, మళ్ళీ వచ్చి తీసుకెళ్తారు అతన్ని. ఆ రోజు పేతురు యోహాను వస్తున్నప్పుడు వాడు అక్కడే ఉన్నాడు. కనుక కుంటివాడు ఉండి, అయ్యా మాకైనా భిక్షం వేయండి, మాకేమైనా ఇస్తారని చెప్పేసి వాళ్ళు ఎందుకు తీరుతోటి చూస్తూ ఉంటే వాళ్ళు ఏమన్నారంటే, మా యొద్ద వెండి బంగారాలు లేవు, నీకు ఇవ్వడానికి డబ్బు నగదు మా దగ్గర ఏమీ లేవు అని చెప్పారు. అయితే ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు వీడు దేవాలయం దగ్గర ఉన్నాడు. యేసు వారు బోధించింది కూడా ఏ దేవాలయము? ఈ దేవాలయమే. చెప్పండి, ఏ దేవాలయము? యెరూషలేము. ఈ దేవాలయమే, ఒక శృంగారం అనే దేవాలయం. దీనికి చాలా గుమ్మాలు ఉన్నాయి. ఒక గుమ్మం ఏంటంటే శృంగారమను దేవాలయపు ద్వారం. ఆ ద్వారానికి ఏం పేరంటే అది శృంగారమను, దాన్నే గోల్డెన్ గేట్ అంటారు. ఏ గేట్ చెప్పండి? అది గోల్డెన్ గేట్. ఇప్పుడు మూయబడింది ప్రస్తుతానికి. అది యేసు వచ్చినప్పుడు దాన్ని తెరుస్తారనమాట. ఆయన ఆ గుమ్మంలోంచి వెళ్ళాడు, ఆ దారిలోంచి యేసు వెళ్ళేవాడు దేవాలయంలోనికి. కనుక ఆ గోల్డెన్ గేట్ దగ్గర శృంగారం అనే దేవాలయం అనే ద్వారం దగ్గర వాడు ఉన్నాడు. యేసు వారు ప్రతిదినం బోధించిన వాడు ఈ దేవాలయంలోనే. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు ఇది జరిగి యేసు చనిపోయి సుమారుగా ఎంతకాలం అని చెప్పుకున్నాం మనము? 2వ అధ్యాయానికి ఎంతకాలం అయింది? 50 రోజులు. 2వ అధ్యాయానికి ఎంతకాలం అయింది? 50 రోజులు. అంటే దీనికంటే ముందు యేసు వారు అదే దారిలో వచ్చాడు ఎన్నోసార్లు ఆ దేవాలయానికి. యేసు బైబిల్ రాయబడింది, ఆయనకి దేవాలయానికి వెళ్ళేది ఏంటంటే ప్రతిదినము కూడా వాడుక. మార్కు సువార్త 10వ అధ్యాయం.
మార్కు సువార్త 10వ అధ్యాయము. మార్కు యేసు వారికి దేవాలయానికి వెళ్ళేది, అక్కడ వాక్యం చదివేది ఆయనకి వాడుకంట. మార్కు సువార్త 10వ అధ్యాయం చూడండి, మొదటి 2 వచనాలు. మార్కు సువార్త 10వ అధ్యాయం మొదటి 2 వచనాలు. ఆయన అక్కడి నుండి లేచి యోదయ ప్రాంతములకు యోర్దానుకు అద్దరికి వచ్చెను. జన సమూహమును తిరిగి ఆయన కూడా వచ్చి ఆయన తన వాడుక చొప్పున వారికి మరలా బోధించుచుండెను. ఇంకో దగ్గర రాయబడింది, చూడండి, లూకాసు వార్త అనుకుంటాను. ఆయనకి బోధించేది వాడుక. చదవండి 16వ వచనం, లూకాసు వార్త 4వ అధ్యాయం 16వ వచనం. లూకాసు వార్త 4వ అధ్యాయము. ఆయన విశ్రాంతి దినాన దేవాలయానికి వెళ్ళి వాక్యాన్ని చదివేది యేసు ప్రభు వారికి వాడుక. ఎప్పుడు అలా చేసేవాడు ప్రతిసారి కూడా. లూకాసు వార్త 4:16 చదవండి. తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునికి వచ్చెను. చదవండి, లూకాసు వార్త 4:16. తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునికి వచ్చెను, తన వాడుక చొప్పున విశ్రాంతి దినమున సమాజ మందిరమునికి వెళ్ళి చదువుటకై నిలుచుండగా. చూసారా, కనుక ఆయనకు వాడుక ఏందంట? ఏ మందిరానికి వెళ్తాడు ఆయన? ప్రతి విశ్రాంతి దినం దేనికి వెళ్తాడు ఆయన? సమాజ మందిరం, సినగోగ్, ఆ టెంపుల్కి వెళ్తాడు. ఆ దేవాలయానికి వెళ్ళి ప్రతి విశ్రాంతి దినాన వాక్యాన్ని యేసుప్రభు వారు చదివేవాడు. కాబట్టి ఆ దేవాలయానికి చాలాసార్లు వచ్చాడు యేసుప్రభు వారు. ఆ దేవాలయానికి ఎన్నిసార్లు వచ్చాడు చెప్పండి? ఒక్కసారిగా చాలా సార్లు వచ్చాడు. ఆయనకి వెళ్ళేది వాడుక ఆ దేవాలయం. కాబట్టి ఆయనకి బైబిల్ చదివేది వాడుక, విశ్రాంతి దినం వెళ్ళేది వాడుక, తర్వాత ప్రార్థన చేసేది కూడా వాడుకంట. లూకాసు వార్త రాయబడింది. కనుక ఇప్పుడు మన టాపిక్ కాదు కాబట్టి అక్కడికి వెళ్ళట్లేదు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఈ దేవాలయం దగ్గర వీడు కూర్చున్నాడు కదా, యేసుప్రభు వారు మరి ఎన్నోసార్లు ఆ దారి వెళ్ళినప్పుడు యేసుప్రభు వారు ఎందుకు వీరిని స్వస్థపరచలేదు? చెప్పండి, ఎందుకు స్వస్థపరచలేదు? యేసుప్రభు చాలా మంది అడగకుండానే స్వస్థత చేశాడు. కనుక ఆయన దగ్గరికి వెళ్ళి కనికరపడి చాలా మందికి మేలు చేశాడు, సహాయపడ్డాడు. కొంతమంది అడిగితే కూడా సహాయం చేశాడు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, వీడు దేవాలయం దగ్గరే ఉన్నాడు. యేసు ప్రభు వారు కూడా ఎన్నోసార్లు ఆ దేవాలయం దారి గుండా వస్తున్నప్పుడు ఎందుకు ఇతడు స్వస్థపరచబడలేకపోయాడు? అలా బహుశా వీడియోని అడగలేదా సహాయం చేయమని? మరి యేసు ప్రభు వారు వాడు అడగపోయినా సరే కుంటివాడు ప్రభు దేవాలయంకి వస్తున్నప్పుడు ఎంతోమందిని బాగు చేశాడు కదా, ఎంతోమందిని స్వస్థపరిచాడు కదా, ఎందుకు ఇతను బాగు చేయలేకపోయాడు? ఎందుకంటే ఆ దేవాలయమే, ఆ ద్వారం నుంచి యేసు ప్రభు వచ్చేవాడు, దేవాలయానికి వచ్చేవాడు. కనుక ఇప్పుడు జరిగి కూడా దాదాపుగా 50 దినాలు అనుకున్నాం మనం. కాబట్టి ఇప్పుడు ఇంతగా ఈ 50 దినాల కంటే ముందు ప్రతిదినం ఎక్కడున్నాడు వాడు? ప్రతిదినం ఎక్కడున్నాడు? ఆ దేవాలయం దగ్గరే ఉన్నాడు, ఆ గేటు బయటే ఉన్నాడు. మరి యేసు ఆధారంలో వస్తున్నాడు కదా, ఎందుకు స్వస్థపరచలేదంటే ఇక్కడ ఒక అద్భుతమైన సంగతి మనం ఆలోచించాలి. యేసు వారు ఆయన చేసిన కార్యాలు కొన్ని ఆయన చేశాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత మనం చేయవలసిన కార్యాలు మనం చేయాలి. కానీ ఇప్పుడు యేసు ఎందుకు అతను స్వస్థపరచలేదంటే, నేను స్వస్థపరచడం కాదు, నేను వెళ్ళిపోయిన తర్వాత ఎవరు స్వస్థపరచాలి? వీళ్ళని అపోస్తులు స్వస్థపరచాలి. నా తర్వాత నన్ను నమ్మిన వాళ్ళు చేయాలి. కాబట్టి నేను ఎన్నో అద్భుతాలు చేశాను. ఇప్పుడు ఈ అద్భుతం జరిగితే తప్ప ఆ ప్రజలు సంఘం విస్తరించదు. ఈ అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు, ఎందుకంటే మొట్టమొదటి చెప్పేది ఇది ప్రారంభ సంఘము. ప్రారంభ సంఘము ఇవన్నీ చూసి ఆకర్షించబడాలి, ఈ అద్భుతాలు చూడాలి, మహత్కార్యాలు చూడాలి అని. కాబట్టి ఇప్పుడు దేవుడు వాళ్ళు చేయటం కోసము వాళ్ళకు వదిలిపెట్టి బహుశా కుంటివాడిని స్వస్థపరచలేదు. ఎన్నోసార్లు వచ్చినప్పుడు కూడా యేసురావు కుంటివాడిని చూశాడు, కుంటివాడు యేసురావు వారిని చూశాడు, కానీ యేసురావు స్వస్థపరచలేదు. కానీ ఇప్పుడు ఏం జరుగుతుందంటే, ఇప్పుడు పేతురు యోహానులు ఏం చేయబోతున్నారు? ఆ వ్యక్తిని స్వస్థపరచబడుతున్నారు. అంటే దేవుని ఉద్దేశం ఏంటంటే, దేవుడు చేస్తాడు, మనం చేసే కొన్ని మనము చేయాలి. ఉదాహరణగా బైబిల్లో ఆదికాండం 1వ అధ్యాయం మనం చూస్తాం. 1వ అధ్యాయంలో సృష్టి అంతా చేసింది ఎవరు? సృష్టి అంతా చేసింది ఎవరు? దేవుడే, యెహోవా దేవుడే. మరి పేర్లు పెట్టింది ఎవరు? ఆదామా? వెరీ గుడ్. మరి దేవుడు సృష్టి చేసినప్పుడు పేర్లు పెట్టలేకపోయాడు దేవుడు ఎందుకు? అంటే దేవుడికి పేర్లు పెడతాం చేత కదా, అదే కష్టమైన పని. ఇంత సృష్టి చేసిన వాడు, సృష్టి చేసిందేమో దేవుడే, కానీ పేర్లు పెట్టింది ఎవరు చెప్పండి? అంటే దేవుడు చేసింది దేవుడు చేశాడు, మానవులు చేయాల్సింది మానవులతో చేయించాడు. ఆదామే పేరు పెట్టాడు, ఇది కొబ్బరి చెట్టు అయిపోయింది, ఇది ఏనుగు అయిపోయింది, ఇది టైగర్ అయిపోయింది. పేర్లు పెట్టింది ఎవరు? అన్ని ఆదామే.
సృష్టిలో ఉన్న ప్రతి దానికి పేరు పెట్టింది ఆదామే. అంటే ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, మరి సృష్టిని కలుగు చేసిన దేవుడు పేర్లు పెట్టలేడా? పేర్లు కూడా పెట్టగలడు ఆయన. కానీ ఆయన చేసింది ఆయన చేస్తాడు, కొన్ని మనతో చేయించాలని కోరతాడు. మనం కూడా చూడండి, కొన్నిసార్లు పిల్లలకి ఏం చేస్తాం, అన్నీ మనం చేయం. కొన్నిసార్లు ఏం చేస్తాం, వాళ్ళకు కూడా తరఫీదులా ట్రైనింగ్ పెడతాం. కొన్ని రాసి నెక్స్ట్ ఇది రాయినాను అని చెప్పేసి వాళ్ళకి నేర్పించాలని మనం ప్రయత్నం చేస్తాం. యేసు వారు కూడా అద్భుతం చేసిన తర్వాత, నేను అద్భుతాలు చేయటమే కాదు, నన్ను నమ్మిన శిష్యులు అపోస్తలులు కూడా ఏం చేయాలి చెప్పండి, అద్భుతాలు చేయాలని వాళ్ళకి వదిలిపెట్టి ఆ అద్భుతం చేయకుండా ఆ కుంటివాడిని స్వస్థపోతున్న యేసు వారు సిలువ చనిపోయి సమాధి తిరిగి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆ పని ఎవరు చేయాలి చెప్పండి? ఇప్పుడు ఆ పని ఎవరు చేయాలి? ఆయన నమ్మిన అపోస్తులు చేయాలి. కాబట్టి అపోస్తులు చేయాలి, అద్భుతం జరగాలి, ప్రజలందరూ చూడాలి, సంఘము విస్తరించాలి. కాబట్టి దేవుడు అలా కొన్ని చేసే ఆయన చేశాడు. కొన్ని అసాధ్యమైన కార్యాలు కూడా ఆయన పిల్లలతో చేయిస్తాడు. ఉదాహరణగా అసలు ప్రత్యక్ష గుడారం గురించి మాట్లాడింది ఎవరితో? బైబిల్లో మొట్టమొదటి ప్రత్యక్ష గుడారం నిర్మించమని దేవుడితో దేవుడు మోషేతో. దేవాలయం కట్టాలనుకుంది ఎవరు? దావీదు. కానీ కట్టింది ఎవరు? సొలొమోను. కాబట్టి ప్రత్యక్ష గుడారం మోషే అయితే, దేవాలయం కట్టడానికి సమకూర్చిందంతా దావీదు అయితే, కట్టిందేమో సొలొమోను. అంటే ఎవరు చేసేది వాళ్ళు చేశారు. మనం కూడా దేవుని యొక్క ఇంట్లో సంఘంలో కూడా ఎవరి పని వాళ్ళు మనము చెయ్యాలి. దేవుడు కొన్ని ఇచ్చాడు మనకి, కనుక కొన్ని ఆయన చేస్తాడు, కొన్ని తప్పనిసరిగా మనం కూడా చెయ్యాలి. నాకెందుకులే అనుకోకూడదు. కనుక మనకి ఏ పని ఇచ్చాడో దేవుని ఇంట్లో అది తప్పనిసరిగా చెయ్యాలి. కానీ ఇప్పుడు ఏం జరిగిందంటే, ఆ యొక్క కుంటివాడు అడుగుతున్నాడు, అయ్యా భిక్షమని అడుగుతా ఉంటే, మా దగ్గర వెండి బంగారాలు అయితే ఏమి లేవయ్యా, మాకు కలిగిందే నీకు ఇస్తున్నాం. ఏం కలిగింది వాళ్ళకి? వాళ్ళ దగ్గర కలిగి ఉంది ఏంటి? వస్తది కాదు, వాళ్ళు కలిగి ఉంది ఏంటి? ఇంకా చెప్పండి. అక్కడ బైబిల్ రాసని చెప్పడం, మన కవిత్వాలు వద్దు. అక్కడ వాళ్ళకి కలిగింది ఏంది అది చెప్పండి. నజరుడైనా అది మాకుంది. కనుక మా దగ్గర ఏముందంటే నజరుడైన యేసునామం ఉంది. స్వస్థత కాదు, అద్భుతాలు కాదు, ఆత్మ కాదు. కనుక మా దగ్గర ఉంది నజరుడైన యేసునామం. నజరుడైన యేసునామం అంటే వాళ్ళకి గిట్టదు అసలు. ఎక్కడ ఎవరికి? యూదులందరూ కూడా గిట్టదు. అందుకే ఆయన ఏం చేశారు? ఆయన ఏం చేశారు? 50 రోజుల క్రితం ఏం చేశారు? తెలివేశారుగా. అందుకే పదే ప్రస్తావన తీసుకొస్తారు. అపోస్తలులు మీరు చదవండి, నజరేయుడైన యేసు, మీరు సిలువేసిన యేసు, మీరు చంపిన యేసు అని ఈ మాట పదే మాట్లాడతారు అపోస్తలులు. కారణం రిపీట్ చేస్తారు. మీరు చేశారు కదా, ఆ యేసే, ఆ నజరేయుడే, ఆ యేసునామని చెప్పేసి పదే వాళ్ళు చెప్తున్నారు. కానీ ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే కుంటివానితో, మాకు కలిగింది స్వస్థత కాదు, ఇవన్నీ కాదు, మా దగ్గర ఒకటి ఉంది, అదేంటంటే నజరేయుడైన యేసునామం. కనుక యేసునామం ఏది అడిగినా ఆయన ఏం చేస్తారు మనకి? యోహాను సువార్త 14:13 రాయబడింది, నా నామమున మీరు దేనిని అడుగున నేను చేతును, తండ్రి కుమారుని మహిమపరచబడ్డకై నేను దానిని చేతును అన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు నామములో మనం ఏది అడిగినా చేస్తానంట ఆయన. యోహాను 14:13 వచనాల ప్రకారం. కానీ ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే, మాకు కలిగింది నజరేయుడైన యేసు నామములో నువ్వులే అన్నారు. అనగానే ఏం జరిగిందంటే, వాడు ఒక్కసారిగా వాని పాదాల్లో బలం వచ్చేసింది, చీల మండలానికి బలం వచ్చేసింది, దిగ్గిన లేచాడు, నడిచాడు, గంతులేస్తున్నాడు. ఇప్పుడు పేతురు యోహాను పట్టుకుని వాళ్ళు దేవాలయాలు పోతా ఉంటే ఇతడు కూడా వారితో పాటు ఎక్కడ ప్రవేశించాడు? దేవాలయం లోపల ప్రవేశించాడు. ఇప్పుడు పేతురు యోహానుతో పాటు వెళ్ళిపోగానే లోపలికి అందరూ విస్మయమవుతున్నారు, అందరూ ఆశ్చర్యపోతున్నాడు. వీడు బయట ఉన్నవాడు కదా, వీడు కుంటివాడు కదా, వీడు బయట ఉన్నాడు, ఎట్లా వచ్చినాయి కాళ్ళు, ఎట్లా ఈ అద్భుతం జరిగిందని చెప్పేసి అందరు విషయం పొందుతున్నారు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, మనమే పేతురు యోహాను ప్లేస్లో ఉండి ఆ కుంటివాడిని కనుక స్వస్థపరిచామనుకో, నజరేయుడు లే అనగానే వాడు లేచాడు అనుకో, మనమైతే ఏం చేస్తాం చెప్పండి? మనమైతే ఏం చేసేవాడు? కాళ్ళు తెగబెట్టి మేమంటే ఏమనుకున్నాం, మా ప్రార్థన అంటే ఏంటి, మేము ఎంత శక్తి ఎలా చూసారా, మైకి పెట్టి చెప్పు ఏంటని చెప్పని చెప్పేసి ఇక మొత్తం ఇస్తాం. ఇప్పుడు అదే కదా, అంతే ఇప్పుడు జరిగేదంతా అదే కదా, మనం చూస్తున్నాం కదా. కాబట్టి మైక్ తీసుకొచ్చి దగ్గర పెట్టి ఏదైనా చెప్పు అంటాం. కానీ అద్భుతమైన సంగతి ఏంటంటే, వాళ్ళు ఎక్కడ కూడా వాళ్ళు హైలైట్ చేసుకోలేదు, వాళ్ళు ఎత్తించుకోలేదు, కింద వచ్చేలా మనం చూస్తాం. కాబట్టి మొదటి 11 వచనాలకు మనం ఏమని పేరిస్తామంటే బహిరంగ స్వస్థత. చెప్పండి, ఏమని రాసుకోవాలి దీనికి? బహిరంగ, కుంటివాని విషయంలో బహిరంగ స్వస్థత. ఇది జరిగింది మొదటి 11 వచనాల్లో.
కాబట్టి పుట్టి కుంటి అనేటువంటి ఆ మనుషుణ్ణి కనుక వాళ్ళు ఏం చేశారంటే అద్భుతంగా యేసుక్రీస్తు నామమున లేవమనగానే వాడు లేచాడు, బలం పొందాడు, నిలిచాడు, నడిచాడు, గంతులేశాడు. ఇప్పుడు బయట ఉన్నవాడు ఎక్కడున్నాడు చెప్పండి? లోపల ఉన్నాడు. బయట ఉన్నవాడు సేవకులతో ఉన్నాడు, బయట ఉన్నవాడు అపోస్తులతో ఉన్నాడు. వారి జీవితం పూర్తిగా మారిపోయింది. కనుక చూసిన ప్రజలకు ఆశ్చర్యం కలిగింది. కాబట్టి మన జీవితాలు కూడా ఎలా ఉండాలంటే, మన జీవితాలు కూడా చూసేవారికి ఎలా ఉండాలి? ఆశ్చర్యాన్ని కలిగించాలి. మనలో కూడా అలాంటి మార్పు జరగాలి. కాబట్టి ఇప్పుడు ఎప్పుడైతే ఈ అద్భుతం జరిగిందో వాని యొక్క జీవితంలో ఉన్నటువంటి మార్పు ప్రజలందరికీ కూడా ఆశ్చర్యాన్ని కలిగించింది. కాబట్టి ఇక్కడ నేర్చుకోవాల్సిన 2 పాఠాలు ఏంటంటే, ఒకటి, దేవుడు చేసింది ఆయన చేశాడు, ఆయన వెళ్ళిపోయిన తర్వాత మనం చేయాల్సినవి మనము చెయ్యాలి. కనుక ఆయన అన్నాడు, కనుక నా యందు విశ్వాసం ఉంచితే మీకు అసాధ్యమైనది ఏది కూడా, మత్తయి సువార్త 17వ అధ్యాయం, మత్తయి సువార్త, మనకు కూడా అసాధ్యమైనది లేదంటే విశ్వాసం ద్వారా. అందుకే అపోస్తలులు యేసు ప్రభు చేసినటువంటి వాళ్ళు కూడా అద్భుతాలు చేస్తున్నారు. మత్తయి సువార్త 17వ అధ్యాయం 20-21 వచనాలు. మత్తయి సువార్త 17వ అధ్యాయము 20-21 వచనాలు చదువుదాము. అందుకు ఆయన, మీ అల్ప విశ్వాసము చేతనే, మీకు ఆవగింజంత విశ్వాసం ఉన్నలా ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడ పొమ్మనగానే అది పోవును. మీకు అసాధ్యమైనది ఏది ఉండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. కానీ నాకు కాదు, మీకు అసాధ్యమైనది ఉండదు. మీరు కూడా ఏదైనా సాధ్యపరచగలరు. ఎలాగంటే ఆవగింజంత విశ్వాసముతో. కానీ ఇప్పుడు అపోస్తలులు పూర్తి విశ్వాసముతో ఉన్నారు, ఆత్మతో నింపబడి ఉన్నారు, ఆత్మీయంగా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు ఈ అద్భుతం చేశారు. అసాధ్యమైంది. నిజంగా వీళ్ళు మనుషులే కదా, వీళ్ళు దేవతలు కాదు. పేతురు యోహానులు కూడా మనలాంటి మనుషులే. అలాంటి వాళ్ళు ఒక కుంటి వాడిని కాళ్ళు తెప్పించి నడిపించారంటే ఇది ఎంత గొప్ప అద్భుతం, ఇది ఎంత అసాధ్యమైన కార్యము. సాధ్యమైంది. కారణం ఏంటంటే ఆయన విశ్వాసం ద్వారా. ఆ రీతిగా మన జీవితాల్లో మనం కూడా ఆ దేవుని కొరకు ఆయన ఏమైతే విడిచిపెట్టి వెళ్ళిపోయాడో ఆయన కొరకు చేయవలసినటువంటి కార్యాలు, పనులు మనము చెయ్యాలి అనేది మొదటి సంగతిగా మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. కాబట్టి దీంట్లో మనం చేయాల్సింది మనం చేయాలి. కనుక దేవుని కోసము ఇప్పుడు బయట ఉన్నటువంటి వాడు ఆ అపోస్తలులతో ఉన్నాడు, సేవకులతో ఉన్నాడు. కాబట్టి వాళ్ళ పక్కన నిలబడి దేవాలయంలోనికి వెళ్ళిపోయాడు. కాబట్టి అతని జీవితం పూర్తిగా మారిపోయింది. కానీ ప్రజలు కూడా మారిన మన జీవితాన్ని చూసి ఆశ్చర్యపడేట్టుగా ఉండాలి. యేసురమునకు అలాగైపోయావా, యేసురమునకు ఇలాంటి స్థానంకి వెళ్ళిపోయని చెప్పేసి మన జీవితంలో ఉన్న మార్పు ప్రజలకు ఆశ్చర్యాన్ని కలిగించాలి అనేది ఇక్కడ మనం ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. కాబట్టి ఒకటి, దేవుని కోసం చేయవలసిన కార్యాలు మనం దేవుని కోసం చేయాలి. రెండవదిగా మన జీవితాల్లో మార్పును బట్టి ప్రజలు దేవుని ఏం చేయాలి? స్తుతించాలి. ఇంకా మనం గమనించామంటే ఇప్పుడు ఇతను మారిన తర్వాత, ప్రజలు మారిన తర్వాత ప్రజలను మన తట్టు తిప్పుకోకూడదు. ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాలి. చెప్పండి, ప్రజలు ఎవరితో తిప్పకూడదు? మన తట్టు తిప్పకూడదు. కనుక మేమే చేసామని చెప్పకూడదు. కనుక ఎవరితో తిప్పాలి? మనము దేవుని తట్టు. మేము కూడా మీలాంటి మనుషులమే అని చెప్పేసి కొన్నిసార్లు వస్తాడు. నిన్న ఒక ఆయన వర్షం పడుతూ ఉంటే ఒక బైబిల్ స్టడీకి వెళ్ళి వస్తున్నాను. వర్షం పడి ఒక షటర్ దగ్గర ఆగాను. ఒక ఆయన వచ్చి నా కాళ్ళు ముక్కుతున్నాడు. కనుక ఎందుకంటే నేను ఆ ప్రాంతం తిరుగుతూ ఉంటాను కాబట్టి ఈయన పాస్టర్ గారని తెలుసని ఆ వచ్చి నా కాళ్ళు ముక్కుతున్నాడు. కనుక నాకెందుకు ముక్కుతాయి, నేను కూడా మనిషి అంత దూరం జరిగిపోయా. కొన్నిసార్లు అట్లా చేస్తూ ఉంటారు మనుషులు. కనుక అతి భక్తి అనుకోవచ్చు, కొన్నిసార్లు ప్రేమ అనుకోవచ్చు. ఆయన దేవుని సేవ చేస్తాడు, దేవునితో సమానమని రకరకాల అభిప్రాయాలు వాళ్ళకి ఉండొచ్చు. కానీ మనం ఏం చెప్పాలి వాళ్ళకి? మేము కూడా మీలాంటి మనుషులమే, మాకు అది మొక్కాల్సింది. ఎవరికి మొక్కాలి? దేవునికి మొక్కండి, యేసుకి మొక్కండి అని చెప్పాలి. ఆ రీతిగా ప్రజలను దేవుని వైపు తిప్పాలి. కానీ ఇప్పుడు కుంటివాళ్ళు కూడా పూర్తిగా ఎవరి వైపు తిరిగి ఉంటాడు? కుంటివాడు పేతురు యోహాను వైపే, కానీ వాళ్ళు కూడా ఆయన వైపు తిప్పలేదు. కాబట్టి మొదటి విషయం ఏంటంటే, మొదటి 11 వచనాల్లో ఏం జరిగింది చెప్పండి? బహిరంగ స్వస్థత అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు రెండో భాగానికి వస్తాం. 12 నుంచి 16 వచనాలు మనం మార్చి చదువుకుంటాం. అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయము 12 నుంచి 16 వరకు మనము మార్చి చదువుకుంటాం. నేను ఒకటి చదువుతాను, 12, 13 మీరు చదవండి. 12 అపోస్తలుల కార్యం 3:12. పేతురు దీన్ని చూచి ప్రజలతో ఇట్లను, ఇశ్రాయేలీలారా,
మీరు వీరి విషయమై ఎందుకు ఆశ్చర్యపడుతున్నారు? మా సొంత శక్తి చేతనైనను భక్తి చేతనైనను నడువ వీనికి బలమిచ్చినట్లుగా మీరెందుకు మా తట్టు తేరి చూస్తున్నారు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు చదవండి అని వారి దేవుడు అనగా మన పితరుల దేవుడు తన సేవకుని యేసును మహిమపరిచి ఉన్నాడు. మీరు ఆయన అప్పగించేతరి. పిలాతు ఆయన విడుదల చేయ నిశ్చయించినప్పుడు మీరు అతని ఎదుట ఆయనను నిరాకరించరు. మీరు పరిశుద్ధుడును నీతిమంతుడైన వారిని నిరాకరించి నరహంతకుడైన మనుష్యుని మీకు అనుగ్రహింపమని అడిగితరి. యవాదపని చంపితరి గాని దేవుని మృతులను లేపెను, అందుకు మేము సాక్షులం. ఆయన నామందు విశ్వాస మూలముగా ఆయన నామమే మీరు చూచి ఎరిగిన వీరిని బలపరిచాను. ఆయన వల్ల కలిగిన విశ్వాసమే మీ అందరి ఎదుట వీనికి ఈ పూర్ణ స్వస్థత కలగజేశాను. చాలా ఇది రెండో భాగం. ఈ 12-16 వచనాలు ఏం జరిగిందంటే, ఎప్పుడైతే కుంటివాడు స్వస్థపరచబడి లోనికి వెళ్ళిపోయాడో అందరూ కూడా పరిగెత్తి వచ్చారంట. దేవాలయం లోపల ఉన్న అందరూ కూడా పరిగెత్తి వచ్చి అంటున్నాడు 12వ వచనంలో. చూస్తా ఉన్నారు, ఏంటి కుంటివాడిని చూస్తాండి. 12వ వచనం పేతురు అంటాడు 12. పేతురు దీన్ని చూచి ప్రజలు తిట్లని, ఇశ్రాయేలులారా మీరు వీరి విషయం ఎందుకు ఆశ్చర్యపడుచున్నారు? ఎందుకు వాళ్ళకి ఆశ్చర్యం? పుట్టినప్పటి నుంచి కాళ్ళు లేవు కదా వీడికి. రోజు మనం చూస్తా ఉన్నామే, వీడు ఎట్లా వచ్చాడు, వీని కాళ్ళు ఎట్లా వచ్చాయని చెప్పేసి వాళ్ళకి ఆశ్చర్యం కలిగింది అని అంటున్నాడు. మా సొంత శక్తి చేతనైనను భక్తి చేతనైనను నడువ వీనికి బలం ఇచ్చినట్లుగా మీరెందుకు మా తట్టు తేరి చూస్తున్నారు? కాబట్టి ఇప్పుడు వీళ్ళంతా కూడా ఎవరితోటి చూస్తున్నారంటే, ఇప్పుడు దేవాలయం ఉన్నటువంటి వారందరూ కూడా కుంటివాడిని చూస్తున్నారు. ఎవరితోటి చూస్తున్నారు? పేతురు వీళ్ళు పక్కనే ఉన్నాడు. చూడండి 11లో వాడిని పట్టుకుని వచ్చాడు. వాడు ఎట్లా వచ్చాడంటే, వాడు 11వ వచనం, వాడు అంటే కుంటివాడు వాడు పేతురును యోహాన్ని పట్టుకొని ఉండగా ప్రజలందరూ విస్మయం ఉంది. కాబట్టి ఇప్పుడు ఆ కుంటివాడు స్వస్థపరచబడిన తర్వాత చెప్పే సేవకులతో అపోస్తులతో ఉన్నాడు. వాళ్ళు పట్టుకొని ఉన్నాడు. వాళ్ళు పట్టుకుని ఉంటామండి. వచ్చిన వాళ్ళందరూ లోపల ఉన్నవారు చూస్తున్నారు. వీళ్ళతో పట్టుకొచ్చాడు కాబట్టి వీళ్ళే ఇతను ఏం చేశారు, స్వస్థపరిచారని చెప్పేసి అందరూ కూడా పేతురు ఆహ్వానం తిరుగుతూ ఉన్నారు. ఆశ్చర్యంగా తిరుగుతూ ఉన్నారు. అప్పుడు పేతురు అంటున్నాడు, ఇశ్రాయేలులారా ఎందుకు మీరు ఆశ్చర్యపడుతున్నారు? ఈ అద్భుతము మా సొంత శక్తి చేత భక్తి చేత నాకు చెప్పే కదా, మనమైతే ఏం చేసేవాళ్ళని చెప్పండి. అందరం వైపు తిరుగుతూ ఉంటే, చూసావా నాతో పెట్టుకున్నావంటే నీ ఉన్న కాళ్ళు లేకుండా చేస్తాం. వాటి ఇప్పుడేమో వాళ్ళకి కాళ్ళు ఇచ్చాము, మమ్మల్ని అన్నారంటే మీ కాళ్ళు పొమ్మంటే కాళ్ళు పోతాయి. కాబట్టి అలాంటి జాగ్రత్త అని హెచ్చరిక ఇచ్చేవాళ్ళం మనమైతే. కానీ అపోస్తులు అంటున్నారు, ఇది మా సొంత శక్తి చేత భక్తి చేత మేము చేయలేదు. మా తట్టు చూడవద్దు. ఎందుకు ఆశ్చర్యపోతున్నాడు? మేము కూడా మీలాంటి మనుషులమే. కానీ ఏమంటున్నారు చూడండి. అయితే మా తట్టు 13వ వచనం, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అని వారు దేవుడు అనగా మన పితరుల దేవుడు తన సేవకులను యేసును మహింపరిచి ఉన్నాడు. డైరెక్ట్ యేసు అని చెప్పడంలో వాళ్ళకి ఎక్కడి నుంచి మొదలు పెడుతున్నారు? వాళ్ళకి ఎక్కడి నుంచి మొదలు పెడుతున్నాడు? మనకు అబ్రహాం తెలుసు కదా, అబ్రహాం తెలుసు, మనకు యాకోబు తెలుసు కదా, యాకోబు కూడా తెలుసు, ఇస్సాకు తెలుసు కదా, ఇస్సాకు కూడా మనకు తెలుసు. వాళ్ళ నుంచి వచ్చాడు యేసు. కాబట్టి అబ్రహాము, ఇస్సాకు, యాకోబు నుంచి వచ్చాడు. ఆ యేసుని దేవుడు ఏం చేసి చెప్పండి, మహిమపరిచాడు అని చెప్పేసి. ఎందుకంటే యూదులు సువార్త చెప్పాలంటే డైరెక్ట్ చెప్పకూడదు వాళ్ళకి. కనుక వాళ్ళకి లేఖనాలు చెప్పాలి, ధర్మశాస్త్రం చెప్పాలి. దావీదు తెలుసు, దావీదు మనోడే అంటాడు. కనుక సౌలు మనోడే అంటాడు. ఎందుకు? వాళ్ళకి తెలుసు. కాబట్టి ఇప్పుడు వీళ్ళు కూడా ఎట్ట మొదలు పెట్టారంటే డైరెక్ట్గా యేసు అనుకోండి. యేసు ఎవరు? అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు నుంచి వచ్చినవాడు. కాబట్టి వాళ్ళు వచ్చినవాడు యేసు. కాబట్టి యేసుని దేవుడి నుంచి అంటే మహిమపరిచిన అబ్రాహాం మాకు తెలుసు, ఇస్సాకు మాకు తెలుసు, యాకోబు మాకు తెలుసు, వాళ్ళని తెచ్చాడు యేసు. దేవుడు ఆయన్ని మహిమపరిచాడని చెప్పేసి సువార్త మొదలు పెడుతున్నారు. ఇంకేమన్నా చూడండి, ఆయన మహిమపరిచాడు. మీరు ఆయనను అప్పగించి తెరి 13వ వచనం. దేవుడేమో తన సేవకుని యేసుని మహిమపరిచాడు. ఆయన యేసు ద్వారా అద్భుతం జరిగిందని చెప్పి మీరు ఆయన ఏం చేశారంట, అప్పగించి తెరి. ఎవరికి అప్పగించారు? తర్వాత భాగం, పిలాతు ఆయనను విడుదల చేయటకు నిశ్చయించినప్పుడు మీరు అతని ఎదుట ఆయనను నిరాకరించితిరి అన్నాడు పేతురు. ఇశ్రాయేలులారా అందరూ చూడండి, ఇశ్రాయేలులారా మీరు ఆ యేసును దేవుడు మహింపరిచాడు. కానీ అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వచ్చిన యేసు మీరేం చేశారు? అప్పగించారు. ఎవరికి అప్పగించారు? పిలాతుకి అప్పగించాడు. పిలాతు ఏమనుకున్నాడు? పిలాతు అందరిని తీసుకొచ్చి అందరి ప్రజల ముందు 3 సార్లు చెప్పాడు, ఇతని యందు ఏ దోషము నాకు కనపడలేదని చెప్పాడు కదా. కనుక యోహాను 19వ అధ్యాయంలో 18వ అధ్యాయం 2 సార్లు, 19వ అధ్యాయంలో
ఒక్కసారి మొత్తం 3 సార్లు చెప్తాడు, ఇతరులు నాకు ఏ దోషము లేదు. పిలాతు భార్య కూడా చెప్పింది, నీ ఆ నీతిమంతుని జోలికి పోవద్దు. కనుక ఇవన్నీ చెప్పారు కదా, మీరు ఏసి అప్పగించారు కదా. కానీ పిలాతు విడుదల చేయాలని కోరాడు, అందుకే ఏ దోషం లేని చెప్పాడు. కానీ మీరు పిలాతు మాట కూడా వినకుండా పిలాతు మాటను కూడా మీరు ఏం చేశారు? నిరాకరించారు. పిలాతు మాట కూడా పక్కన పెట్టారు. పక్కన పెట్టి మరి మీరేం చేశారు? చదవండి, ఏం చేశారంట? 14 వచనం, 3:14. మీరు పరిశుద్ధుడును నీతిమంతుడైన వానిని నిరాకరించి. కాబట్టి ఈయన ఎవరంటే యేసు పరిశుద్ధుడయ్యా, ఆయన నీతిమంతుడయ్యా. కాబట్టి మీరు పరిశుద్ధుని యేసును, నీతిమంతుడు యేసు నిరాకరించారు. తర్వాత నరహంతకుడైన మనిషిని మీకు అనుగ్రహింపమని అడిగితిరి. ఎవరు నరహంతకుడు? అందరు చెప్పండి, ఎవరంట? అంటే ఇక్కడ ప్రస్తావించింది ఎవరి పేరు అన్నట్టు? బరబ్బాని. కాబట్టి పిలాతు చెప్పాడు, ఇతను నాకు ఏ దోషం లేదని చెప్పాడు ప్రజల ముందు. కానీ మీరు పిలాతు మాట నిరాకరించారు. మీరు పరిశుద్ధుడు నీతిమంతుని యేసుని పక్కన పెట్టి నిరాకరించి ఎవరిని కోరారు? మీరు నరహంతకుడు కోరాడు. వాడు మనుషులు చంపినవాడు, బైబిల్లో రాయబడింది. కనుక అతని గురించి 7 సంగతులు చెప్పబడ్డాయి. వాటి అల్లరి చేసినవాడు, నరహత్య చేసినవాడు, ఎవరికి భయపడినవాడు, ప్రసిద్ధి చెందిన ఖైదీ, ఇవన్నీ కూడా బరాబా గురించి రాయబడింది. అలాంటి వాడిని నరహంతకుని మీరు కోరుకున్నారు. నరహంతుడే మాకు కావాలి, కానీ పరిశుద్ధుడు మాకొద్దు, నీతిమంతుడు మాకొద్దు అని చెప్పేసి ఆ నరహంతైన మనిషి అయిన బరబ్బాని మీరు కోరారు కదా అని చెప్పేసి ఇక ఈ యొక్క 50 దినాల కింద జరిగే సంగతులన్నీ కూడా వాళ్ళకి జ్ఞాపకాన్ని తీసుకొస్తున్నారు. చూసారా ఎట్ట మొదలు పెడుతున్నాయంటే, అబ్రహాం ఇస్సాకులు మొదలు పెట్టాడు, వాళ్ళు వేసి వచ్చాడన్నాడు. ఆ యేసుని మీరేం చేశారు? చంపారు. పిలాతు విడుదల చేయాలని కోరాడు, కానీ పిలాతు మరి మీరు పక్కన పెట్టారు. కానీ పరిశుద్ధుడు నీతివంతుని మనం వద్దని చెప్పేసి మీరు ఎవరిని కోరుకున్నారు? నరహంతకుడైనటువంటి బరబ్బాని మీరు అడిగారు కదా అని చెప్పి వాళ్ళకి మొదలుపెట్టి 15 వచనం చూడండి. 15, మీరు జీవాధిపతిని చంపితని గాని దేవుడు ఆయన మృతుల్లో నుండి లేపాను. కనుక ఆయన ఎవరనుకుంటున్నారా? యేసు నజరేయుడు ఎవరైనా జీవాధిపతి. కానీ ఆయన ఏం చేశారు? మీరు చంపారు. ఈ మాట పదే అంటారు సువార్తలు. ఈ జరిగి దాదాపుగా 50 దినాలు అనుకుంటే మనము వాళ్ళు ప్రతి సువార్తలో కూడా ఏం చెప్తారు చెప్పండి? ప్రతి దాంట్లో కూడా నజరేయుడు యేసుని మీరు చంపారు, అప్పగించారు, సిలువ వేశారు. ఈ మాటలు పదే చెప్తున్నారు. చూడండి, అపోస్తులు 2వ అధ్యాయము 2:23 వచనం. 2:23 ఏమన్నారు? అపోస్తులు 2:23, అపోస్తుల కార్యం 2:23. దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితే. చూసారా, మీరు దుష్టులుగా అప్పగించి చంపారని చెప్పాడు. రెండోసారి 36వ వచనం, ఇదే 2:36. మీరు సిలువ వేసిన ఈ యేసుని దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను కానీ మీరు అప్పగించారు, మీరే సిలువ వేశారు. ఇంకేమంటాడు ఇప్పుడు 15వ వచనం, మీరు జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయన మృతుల్లో నుండి అందుకు మేము సాక్షులము. ఆయన నామందలి విశ్వాస మూలముగా ఆయన నామే మీరు చూచి ఎరిగిన వీరిని బలపరిచెను. ఆయన వల్ల కలిగిన విశ్వాసమే మీ అందరి ఎదుటి వీరికి పూర్ణ స్వస్థత కలుగజేసాను. కాబట్టి వాళ్ళు అంటున్నారు, వాళ్ళ ప్రసంగములు అంతట్లో కూడా ప్రతిసారి వచ్చే మాట ఏంటంటే, మీరు అప్పగించిన యేసు, మీరు సిలువేసిన యేసు, మీరు చంపిన యేసు అని చెప్పేసి పదే ఆయన మరణాన్ని ప్రస్తావిస్తున్నారు. కాబట్టి ఈ 2వ భాగం ఏమని చూస్తామంటే, ఈ అద్భుతము మా వలన కలిగినది కాదు, యేసు నామమునే. కాబట్టి వాళ్ళు 2వ భాగములో ఈ అద్భుతం మా వలన కలిగినది కాదు అని అద్భుతం, ఆ కుంటివాని అద్భుతం మా వలన కలిగింది కాదు, యేసు నామమునే కలిగింది. కానీ యేసుని మీరు చంపారు, ఆయన మృతుల నుంచి లేచాడు, దానికి మేము సాక్షులం. లేచిన తర్వాత ఆయన్ని మేము చూసాం, 40 దినాలు ఆయనతో మేము ఉన్నాం, ఆయన పరలోక ఆరోహణమైనది మేము చూచామని చెప్పేసి వాళ్ళు సాక్ష్యం ఇస్తున్నారు. కాబట్టి 2వ భాగానికి మనం ఏమని పేరు ఇస్తామంటే టైటిల్, ఈ అద్భుతము మా వలన కలిగినది కాదు, యేసు ద్వారానే కలిగింది అని. దేవునికి ఏం తీసుకొచ్చారు చెప్పిన వాళ్ళు? మహిమ తీసుకొచ్చారు. కాబట్టి మనం కూడా మన జీవితాల్లో ఎన్నో అద్భుతాలు మనం కూడా చూస్తూ ఉంటాం. కానీ మనం ఏం చెప్పాలంటే, ఇది మా వల్ల కలిగినది కాదు, దేవుడే చేశాడని చెప్పాలి. చాలా మంది చెప్తా ఉంటారు, కనుక మేము ప్రార్థన చేస్తే అది జరిగిందండి, మేము ప్రార్థన చేస్తే ఇది జరిగిందని చెప్తారు. అని మన ప్రార్థన అని చెప్పకూడదు. కనుక ఇది మా శక్తి చేత, మా భక్తి చేత కలిగింది కాదు, యేసు నామమున కలిగింది.
ఆయన చేశాడని చెప్పాలి. కాబట్టి రెండో సంగతి ఏంటంటే, రెండో భాగంలో వాళ్ళు ఆ అద్భుతాల గురించి వాళ్ళు ప్రస్తావిస్తున్నప్పుడు, ఆశ్చర్యపోతున్నప్పుడు దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు వాళ్ళు. ఇది మా సొంత శక్తి చేత భక్తి చేత మేము దీన్ని చేయలేదు, దేవుని దేవుడు మహింపరిచాడు, ఆయన ద్వారా కలిగింది. మీరు ఆయన చంపారు కానీ దేవుడు ఆయన మృతుల్లో నుండి లేపాడని చెప్పేసి వాళ్ళకి సువార్త ప్రకటిస్తున్నారు. కనుక ఇది రెండవది. ఇప్పుడు మూడో భాగానికి వచ్చినప్పుడు 17వ వచనం నుండి చూడండి. మూడో భాగం ఏం జరుగుతుంది? మొదటి భాగంలో బహిరంగ స్వస్థ జరిగింది. రెండో భాగంలో ఆ బహిరంగ స్వస్థ అద్భుతము మా వలన కలిగింది కాదు, కనుక మీరు కూడా యేసు వైపు తిరగండి, కానీ యేసు ద్వారా జరిగిందని చెప్పేసి అది దేవుని యొక్క శక్తి, మా శక్తి కాదు, దేవుని శక్తి ద్వారా జరిగిందని చెప్పి చెప్తున్నారు రెండో భాగంలో. మూడో భాగం ఇప్పుడు ఏం చేయాలి మరి మీరు? మూడో భాగం 17వ వచనం చూడండి. అపోస్తల కార్యములు 3వ అధ్యాయం 17వ వచనం చదువుదాం. 17 సహోదరులారా, మీరును మీ అధికారులను తెలియక చేసిరని నాకు తెలియను. ఏం చేశారు తెలియక? చెప్పండి. తెలియక చేసింది ఏంటి? మీరు యేసును సిలువ వేసింది తెలియక చేశారు. ఆయన రక్షకుడని మీకు తెలియలేదు, ఆయన మెస్సీ అని మీకు తెలియలేదు, ఆయన దిగొచ్చాడని మీకు తెలియలేదు. కాబట్టి మీరు కానీ మీ అధికారులు కానీ ఎందుకు ముందని చెప్పాడు? మీరే చంపారు, మీరే సిలువ వేశారు, ఆయన జీవాధిపతి, మృతులను లేచాడు, మేము సాక్షులం. అయితే ఒక విషయం ఏనండి, ఇదంతా మీకు తెలియజేశారయ్యా. చెప్పండి, ఏం చేశారు మీరు? తెలియక. ఆయన మెస్సేజ్ అని తెలిస్తే సిలువ వేయకుండా ఉండేవాళ్ళు. మొదటి కొరింథీ పత్రిక 2వ అధ్యాయం ఇక్కడ చేపెట్టుకోండి. మొదటి కొరింథీ పత్రిక 2వ అధ్యాయం, మొదటి కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. మొదటి కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. మొదటి కొరింథీ 2:8 చదవండి. 2:8. మొదటి కొరింథీ పత్రిక పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం చదవండి. అది లోకాధికారులు ఎవరికని తెలియదు, అది వారికి తెలిసిన మహిమా స్వరూపియగు ప్రభువును సిలువేయకపోయి ఉందరు. ఈ పిల్లాటి కూడా తెలియలా, లోక అధికారి తెలియలా, మీకు కూడా తెలియలేదు, మీరు కూడా తెలియక చేశారు. కనుక చెప్పండి, తెలియక మీరు చేశారు. కాబట్టి వాళ్ళకి అర్థం కాలేదు, కానీ మెస్సీ ఆయన అర్థం కాలేదు. అందుకే అంటున్నాడు ఇప్పుడు పేతురు అంటున్నాడు, ఇశ్రాయేలారా మీరు తెలియక చేశారని నాకు తెలుసు అయ్యా. చూడండి ఏమన్నా 17లో, సహోదరులారా మీరు మీ అధికారులు తెలియక చేసినది నాకు తెలుసు, మీరు చంపారు ఆయన, మీకు తెలియలేదు ఆయన ఎవరో. చెప్పండి, యేసు మీకు అర్థం కాల. నజరేయుడంటే మరియ కుమారుడు అనుకున్నారు, యేసేపు కుమారుడు అనుకున్నాడు, మా సామాన్యమైన మనిషి అనుకున్నాడు. ఆయన మరియ కుమారుడు, యేసేపు కుమారుడే కానీ మనిషి కుమారుడే కానీ ఆయన దేవుని కుమారుడు వచ్చాడు. కనుక ఆ సంగతి మీకు తెలియక మీరు ఆయన్ను చంపారు. కాబట్టి మాకు తెలుసు, మీకు కూడా తెలియదు, మాకు కూడా తెలుసు. మరి ఇప్పుడు మీరేం చేయాలి? మరి తెలియక చేశారు, మీరు ఇప్పుడు ఏం చేయాలి? తెలియక చేస్తే ఏం చేయాలి? దాన్ని తెలుసుకోవాలి, సరి చేసుకోవాలి. అందుకే మరి ఏం చేయాలి ఇప్పుడు? చెప్పండి, ఏం చేయాలంటే చూస్తున్నారు చూడండి కింద వచ్చిన 18వ వచనం 3:18. అయితే దేవుడు తన క్రీస్తు శ్రమ పడుందని సమస్త ప్రవక్తల నోట ముందుగా ప్రచురపరిచిన విషయములను ఎలాగూ నెరవేర్చిన. కానీ మన ధర్మశాస్త్రంలో ప్రవచనాలు ఎన్ని ఉన్నాయి? కనుక మెసేజ్ వస్తాడని, శ్రమ పడతాడని ఆ ప్రవచనాలన్నీ కూడా ఈయన గురించి రాయబడినాయి. ఎవరి గురించి? ఈ నజరేయుడైన యేసుని గురించి. మనకు ధర్మశాస్త్రం ఉంది కదా, ధర్మశాస్త్రం చెప్పిన ప్రవచనాలన్నీ కూడా ప్రవక్తలు పలికింది ఎవరి గురించి? ఈ యేసుని గురించి అని మొదలు పెడుతున్నారు. ఇంకేమంటున్నారు? ప్రభు సమ్ముఖం నుండి విశ్రాంతి కాలము వచ్చినట్లును మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లు మీ పాపములు తుడిచేబడి నిమిత్తము మారు మనస్సు నుండి తిరుగుడి. అది అన్నమాట. ఇప్పుడు మీరు తెలియజేశారు కాబట్టి మీరు ఏం చేయాలి? ఇప్పుడు మీరు తెలియజేశారు, ధర్మశాస్త్ర ప్రవక్త అందరు చెప్పింది కూడా ఈ యేసుని గురించే. కాబట్టి ఇప్పుడు మీ పాపాలు తుడిచేయబడినట్లుగా మీరు ఏం చేయాలి? ఇప్పుడు అది చేయండి ఇప్పుడు. కనుక తెలుసుకోండి. కాబట్టి మళ్ళీ వాళ్ళకి ఏం ప్రకటిస్తున్నారంటే కనుక మీరు మారు మనస్సు పొందాలి, తెలియజేశారు. అందుకే పౌలు కూడా ఏమన్నాడు? మొదటి 2 తిమోతి 1:12 పూర్వమైన దోషకుడను హింసకుడను హానికడునను నేను తెలియక చేసి కనుక నేను కనికరించబడాను అన్నాడు. కానీ తెలియజేస్తే క్షమిస్తాడు. కాబట్టి మీకు తెలియజేశారు కనుక ఈ సోవర్ అది అయిపోయింది. ఇప్పుడు మీరేం చేయాలంటే మీరేం చేయాలి? మీరు అందరూ కూడా చదవండి. ఏం చేయాలంట? 20వ వచనంలో మీ పాపములు తుడిచేయబడినట్లు మారు మనస్సు నుండి తిరుగుడి. కాబట్టి ఇప్పుడు మారు మనస్సు పొందండి, యేసుని నమ్మండి. కాబట్టి ఆ యేసుని నమ్మండి, మీరు మారు మనస్సు పొందాలి. కాబట్టి తెలియజేశారు కాబట్టి ఇప్పుడు తెలుసుకోండి,
ఆ యేసే ఈ మెస్సయ్య. కాబట్టి ఆయన లేచాడు. మీ పాపాలన్నీ క్షమించబడాలంటే మీరు చంపిన, మీరు సిలువేసిన, మీరు అప్పగించిన యేసు నామమునే మీరు విశ్వాసం ఉంచాలి. కాబట్టి మీ పాపాలు తుడిచేవాళ్ళంటే మీరు మారు మనసు పొందండి. 21వ వచనం, అన్నిటి కుదురుబాటు కాలములు వచ్చినని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తలలో పలికించెను. అంతవరకు యేసు పరలోక నివాసం ఉంట ఆవశ్యకము. కాబట్టి ఇప్పుడు యేసు ఎక్కడ ఉన్నాడు? పరలోకములో ఉన్నాడు. తండ్రి కుడిపాస ఉన్నాడు. ఆయన వెళ్ళడం మేము చూసాము. కాబట్టి ఇప్పుడు ఆయన పరలోకములో ఉన్నాడు. తర్వాత 22వ వచనం, 22 చదవండి. మోషే ఇట్లను, ప్రభు అయిన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరుల నుండి మీ కొరకు పుట్టించును. ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయములు మీరు ఆయన మాట వినబలను. బ్రాహ్మణ చూడాలి వాళ్ళకి ఎట్ట మొదలు పెట్టాయంటే ఇదంతా కూడా కనుక పిలాతు దగ్గర అబ్రహాం చెప్పి, ఇస్సాకు చెప్పి, యాకోబు చెప్పి, ఆయన యేసు వచ్చాడని చెప్పి మీరు అప్పగించారని చెప్పి రీసెంట్ జరిగింది. పిలాతు దగ్గరికి వెళ్ళిన సంగతి అని చెప్పి, కానీ పిలాతు దగ్గర కూడా మీరు పరిశుద్ధిని కోరుకోలేదు, నరహంతుని కోరుకున్నాడు. పరిశుద్ధ జీవాత్మ చంపారు, కానీ మృతునికి ఆయన లేచాడు, మేము చూసాము, మీకు తెలియజేశారు. ఇప్పుడు ఏం చేయండి? మారు మనసు పొందండి అని చెప్తా. మోషే తెలుసు కదా మన పిల్లలు. మోషే మాకు తెలుసు. మోషే ఏమని చెప్పాడు? మోషే చదవండి. ఏమని చెప్పాడు మోషే? చదవండి ఏమని చెప్పాడు? 22, నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరులు మీ కొరకు దేవుడు పుట్టిస్తాడు. ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయములు మీరు ఆయన మాట వినాలి. మన పితరు మోషే తెలుసు కదండి. మోషే మాకు తెలుసు. మోషే అని చెప్పాడు ధర్మశాస్త్రంలో చెప్పాడా? ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం మోషే ఏమని చెప్పాడంటే ఇశ్రాయేలుకి ఇది ప్రవచనం ముందే చెప్పాడు. ఒక ప్రవక్త వస్తాడు, ఆయనే మెస్సయ్య, ఆయన యేసు. కాబట్టి మీరు అందరూ కూడా ఆయన మాట వినాలని చెప్పారు కదా మన ధర్మశాస్త్రంలో. ఆ మోషే మాకు తెలుసు. ఏమని చెప్పాడు? చదవండి. ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 16వ వచనం. ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయము 16వ వచనం. ద్వితీయోపదేశకాండం 18, 16 చదువుతాము. ద్వితీయోపదేశకాండం 18, 16 చదవండి. ఈ గొప్ప అగ్ని నాకు ఇంకను కనబడకుందును కాకని చెప్పేదిని. ఆ సమయమున నీ దేవుని యెహోవా నీవు అడిగిన వాటన్నిటి చొప్పున నీ దేవుని యెహోవా నీ మధ్యను నా వంటి ప్రవక్తను మీ సహోదరులో నీ కొరకు పుట్టించును. ఆయన మాట నీవు వినవలెను. మరి యెహోవా నాతో ఇట్లేను, వారు చెప్పేది మాట మంచిది. కాబట్టి మన పెద్దలు మోషే తెలుసు కదా. మోషే మాకు తెలుసు. మోషే ఏం చెప్పాడు ధర్మశాస్త్రంలో? నా తర్వాత నాలాంటి ప్రవక్త ఒకడు మీలో వస్తాడు. కాబట్టి మీరు ఆయన మాట ఏం చేయాలి? వినాలి. ఎవరా ప్రవక్త? ఈ యేసే. చూసారా, మోషే చెప్పింది ఈ నజరేయుడు యేసుని గురించి అని చెప్పేసి వాళ్ళ లేఖనాలు కోట్ చేసి ధర్మశాస్త్రాన్ని ఎత్తి చూపిస్తా వాళ్ళకి చెప్తా ఉన్నారు. కాబట్టి ఎంత స్పష్టంగా వాళ్ళకి ఎలాంటి డౌట్ లేకుండా చెప్తున్నారంటే మోషే చెప్పాడు కదా. మోషే ఏం చెప్పాడు? ఓ ప్రవక్త వస్తాడు మీ సహోదరులు, మీరు పుట్టిస్తాడు, ఆయన వాడు మీరు వినాలని చెప్పాడు కదా. ఆ ప్రవక్త ఎవరో కాదు, ఆ ప్రవక్త నజరేయుడు అయినటువంటి ఈ యేసే. కాబట్టి మీరేం చేయాలంట? 22వ వచనం. మోషే ఇట్లేను, ప్రభు అయిన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరులు నుండి మీ కొరకు పుట్టించుడు. ఆయన మీతో ఏమి చెప్పినాను, యేసవుడు ఏమి చెప్పినాను అన్ని విషయములు మీరు ఆయన మాట వినము, నా విందుడు. కాబట్టి ఆయన మీతో చెప్పినది మరియమంది కనుక పెండ్లి విందులో యేసు వారి తల్లి ఏమంది. ఆయన మీతో చెప్పినది ఆయన ఏం చెప్తాడు చేయండి. కాబట్టి ఏమి ఎదిరించదు. యేసు ఏం చెప్తాడు చేయాలి. కాబట్టి ఆయన ఎప్పుడు వ్యతిరేకమని చెప్పడు, అసాధ్యమని చెప్పడు. కాబట్టి ఆయన చెప్పిందంతా చేయాలి. కానీ ఇప్పుడు మోషే చెప్పిన ప్రవక్త ఎవరో కాదు, ఎవరైనా ఈ నజరేయుడు యేసు అని చెప్పారు. చెప్పేం చెప్తున్నారు. నెక్స్ట్ 23వ వచనం. ఆ ప్రవక్త మాట వినని వాడు ప్రజల్లో ఉండకుండా సర్వనాశనమగునను. కాబట్టి ఎందుకు ఇశ్రాయేలు చెదిరిపోయారు? దేశం లేకుండా పోయింది ఎందుకు? యేసు సిలువేసిన తర్వాత ఆ యేసుల వీధులు ఆయన రక్తం చిందించిన తర్వాత ఇశ్రాయేల్ యూదులను ఓచకోత కోసారు. ఆ యొక్క యెరూషలేము వదిలిపెట్టి ప్రపంచ దేశాలకు పారిపోయారు. దేశమే లేకుండా అయిపోయింది. కనుక అది తిప్పలబడి కారణం ఏంటి? ఆయన మాట వినకపోతే ఏమవుతారు వాళ్ళు? చెప్పండి, సర్వ నాశనం. కాబట్టి అంత నాశనం ఎందుకు వచ్చింది? కాబట్టి కారణం ఏంటంటే ఆయన రక్తాన్ని కోరారు. ఈ రక్తం మా మీదను మా పిల్లల మీదను ఉండుగా కన్నా ఆ రక్తాపరాధాన్ని బట్టి ప్రపంచ దేశాలు చెదిరిపోయారు. ఇశ్రాయేల్ దేశమే లేకుండా ప్రపంచ పటంలో. మళ్ళా 1948 మే 14న
మళ్ళీ అది ఏర్పడింది మనం చూస్తాం. కాబట్టి ఆయన మాట వినని వాడు ఏమవుతాడు? సర్వనాశనం. అందుకే యోహాను 5:24 నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్యజీవం గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవమవుతాడు. యేసు మాట వింటే మరణంలో జీవంలోనికి వస్తాం. ఆయన మాట వినకపోతే వాళ్ళకి నాశనం ఉంది. ఇంకేమన్నారు చూడండి, 24వ వచనం, అపోస్తలులు 3:24. 3:24 మరియు సమూయేలు మొదలుకొని ఎందరి ప్రవక్తలు ప్రవచించడో వారందరూ ఈ దినమును గూర్చి ప్రవచించారు. ఏ దినము? ఈ యేసు సిలువ వేసిన దినమే. కాబట్టి ఆ యేసు గురించి ప్రవక్తలందరూ చెప్పింది కూడా ఈ యేసుని గురించే. ఈ నెలని యేసు అని చెప్పేసి ఆ యొక్క కీర్తన గ్రంథం కానీ యెషయా గ్రంథం కానీ వాటిలో రాయబడిన సంగతులు అన్నీ కూడా ధర్మశాస్త్రంలో ఈ యేసుని గురించి అని చెప్పేసి నొక్కి వక్కాణిస్తూ వాళ్ళకి చెప్తూ ఉన్నారు. 25వ వచనం, ఆ ప్రవక్తలకును దేవుడు అబ్రహాముతో నీ సంతానం ముందు భూలోకాంశములు అన్నీ ఆశ్రదింపని చెప్పి మీ పితరులు చేసిన నిబంధనకు మీరు వారసులై ఉన్నారు. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వాని దుష్టత్వాన్ని మళ్లించడం వల్ల మిమ్మల్ని ఆశీర్వదించటకు ఆయనను మొదటి మీ వద్దకు పంపినని చెప్పాను. కాబట్టి ఆ ప్రవక్త ఎందుకు వచ్చాడు? యేసు ఈ లోకానికంటే ఈ లోకంలో ప్రతి వాణిని కూడా దుష్టత్వం నుండి మళ్లించడానికి, పాపాన్ని తీసివేయటానికి, ప్రజలను ఆశీర్వదించడానికి వచ్చాడు. కాబట్టి మీరు ఆయన చంపారు. కాబట్టి మీరు మీ పాపములు తుడిచేయబడి నిమిత్తము మీరేం చేయాలి? మారు మనస్సు నుండి తిరుగుడి అని చెప్పేసి వాళ్ళకి ఏం చెప్తున్నారంటే, 3వ భాగము సువార్తకై పిలుపు. చెప్పండి, 3వ భాగం ఏంటి? లేకుంటే మారు మనస్సుకై పిలుపు. కాబట్టి ఇప్పుడు ఆ 17 నుంచి 26 వచనాల్లో మీరు ఏసు అప్పగించారు, చంపారు, ఆయన తిరిగి లేచారు, మేము సాక్షులు. కానీ మీరు తెలియక చేశారు. కాబట్టి మీరు ఏం చేయాలి? మీ పాపాలు తుడిచివేయబడాలంటే మారు మనసు నుండి ఆయన వైపు తిరగండి. కాబట్టి ప్రవక్తలు చెప్పింది ఎవరి గురించి? ఈ యేసుల గురించి. మోషే చెప్పింది ఎవరి గురించి? ఈ యేసుల గురించి. ప్రవక్తలు చెప్పింది ఎవరి గురించి? ఈ యేసుల గురించి. ఆయన ఎందుకు వచ్చాడు? అందరి దుష్టతలను మళ్లించి అందరిని కూడా ఆస్వాదించాలని వచ్చారు. కాబట్టి ఆ యేసుని చంపారు. కాబట్టి ఇప్పుడు మీరు మారు మనస్సు నుండి యేసు వైపు తిరగండి. కాబట్టి ఈ రీతిగా 3వ అధ్యాయంలో వాళ్ళందరినీ మారు మనస్సు పొందమని పిలుస్తూ ఉన్నాడు పేతురు. కాబట్టి ఇది 3వ అధ్యాయం. కాబట్టి ఇప్పుడు 3వ అధ్యాయం కంప్లీట్ అయిపోయింది. మొత్తం 3వ అధ్యాయంలో ఎన్ని భాగాలు ఉన్నాయి? మొత్తము 3 సంగతులు. మొదటిది చెప్పండి, బహిరంగ స్వస్థత. రెండవది ఈ స్వస్థత మా వల్ల కలిగినది కాదు, యేసు నామం ద్వారా కలిగిందని చెప్పారు. మూడవదిగా మీరు ఆయన చంపారు. కాబట్టి ఇప్పుడు మీరు ఏం చేయండి? ఆ చంపడానికి కారణము పిలాతుకి వెళ్ళటం, మీరు ఈ విడిచిపెట్టి బరబ్బాని కోరుకోవటం. కాబట్టి ఇవన్నీ చెప్పుకుంటా వస్తా అబ్రాహాము ఇస్సాకు యాకోబులు చెప్పాడు, అతను చేస్తూ వచ్చాడు. మీరు ఆయన చంపారు, ఆయన జీవాధిపతి, ఆయన తిరిగి లేచాడు. అయితే మీరు తెలియక చేశారు. కాబట్టి మీరు ఏం చేయాలంటే మీ పాపాలు క్షమించబడాలంటే మీరు ఏం చేయండి? మారు మనస్సు పొందండి, ఆయన తిరగండి. ఎందుకంటే ప్రవక్త అందరూ చెప్పింది కూడా ఈ యేసుని గురించే. మోషే వాడు చెప్పింది ఎవరి గురించి? నాలాంటి ప్రవక్త వస్తాడని, ఈ యేసుని గురించి. ఎందుకు వచ్చాడు యేసు? అందరి దుష్టతల్ని మళ్లించి అందరిని ఏం చేయాలంట? ఆస్వాదించాలని వచ్చాడు. అందుకే యేసు అన్నాడు, పాపులు రక్షించ క్రీస్తేసి లోకంలోకి వచ్చాను అని చెప్పేసి వాళ్ళు మారు మనస్సుకై పిలిపించారు. కాబట్టి ఇది 3వ అధ్యాయము కంప్లీట్ అయింది. ఇది గుర్తుపెట్టుకుంటాం. ఇది 3వ అధ్యాయం. ఇప్పుడు 4వ అధ్యాయానికి వెళతాం. అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయం. మనం ఇప్పుడు 3 అధ్యాయాలు ముగించుకున్నాము. 4వ అధ్యాయంలోని మనం ప్రవేశిస్తాం. అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయం. ఈ రీతిగా కుంటివాడు స్వస్థత జరగటం, అద్భుతం జరగటము. కుంటివాడు ఆ అద్భుతం మాద జరిగింది కాదు, యేసు ద్వారా చెప్పడము. తర్వాత మీరు కూడా తెలియజేశారు కాబట్టి మీరు మారు మనసు పొందండి అని చెప్పడము మనం చూస్తాం. ఇప్పుడు 4వ అధ్యాయం వచ్చేసి 37 వచనాలు ఉన్నాయి. అపోస్తలుల కార్యం 4వ అధ్యాయం. మొత్తం ఎన్ని వచనాలు ఉన్నాయి? 37 వచనాలు ఉన్నాయి 4వ అధ్యాయం. దీన్ని ప్రధానంగా మనము కొన్ని భాగాలుగా మనము విభజన చేస్తాం. మొదటిది అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయం మొదటి 12 వచనాలు, మొదటి 3 వచనాలు, మొదటి 3 వచనాలు ఒక భాగము. రెండవది అపోస్తలుల కార్యం 4వ అధ్యాయం 4వ వచనం 2వ భాగంగా. మూడవది అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయం
5 నుంచి 12 వచనాలు, 4వ భాగంగా అపోస్తలుల కార్యం 4వ అధ్యాయం 13 నుంచి 22 వచనాలు, 5వ భాగంగా అపోస్తలుల కార్యం 4వ అధ్యాయం 23 నుంచి 31 వరకు, 6వ భాగం అపోస్తలుల కార్యం 4వ అధ్యాయం 31 నుంచి 37. ఇప్పుడు ఈ అపోస్తలుల కార్యాన్ని మొత్తం మనము 4వ అధ్యాయాన్ని మొత్తం ఎన్ని భాగాలు చేసాం మనం చెప్పండి? 6 భాగాలు. అందరూ ఎన్ని భాగాలు? 6 భాగాలు. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. మొదటి 3 వచనాలు మొదటి భాగం అనుకున్నాం, 4వ వచనము 2వ భాగము, 5 నుంచి 12 వచనాల్లో 3వ భాగము, 13 నుంచి 22 వచనాలు 4వ భాగము, 4 నుంచి 4వ అధ్యాయం 23 నుంచి 31 వరకు ఇది 5వ భాగం, 31 నుంచి 37 దాకా 6వ భాగం. ఈ 6 భాగాల్లో ఉన్న అద్భుతమైన సంగతులు మనం చూస్తాం. కాబట్టి మొదటి అధ్యాయము 5 సంగతుల మనం గుర్తుపెట్టింది. మొదటి అధ్యాయం ఎన్ని భాగాలు చేసాం? 5 భాగాలు. రెండో అధ్యాయం ఎన్ని భాగాలు చేసాము? 4 భాగాలు. 3వ అధ్యాయం ఎన్ని భాగాలు చేసాము? 3 భాగాలు. 4వ అధ్యాయం ఎన్ని భాగాలు చేస్తున్నాము? 6 భాగాలు. కనుక ఇవన్నీ కనుక మీరు రాసుకున్నారంటే మీరు చాలా ఈజీగా అపోస్తలుల కార్యం కూడా గుర్తుపెట్టుకోవచ్చు. కనుక ఇట్లా డివైడ్ చేసి చెప్తున్నాం కాబట్టి ఏ భాగంలో ఏం జరిగింది అనేది మనకి ఎంత స్పష్టంగా మనకు అర్థమవుతుంది. కానీ ఇప్పుడు 4వ అధ్యాయానికి వెళ్తాం. 4వ అధ్యాయానికి వెళ్ళాం. 4వ అధ్యాయం అపోస్తలుల కార్యం 4వ అధ్యాయం. ఇవన్నీ నోట్ చేసుకోండి. తర్వాత ఇప్పుడు మన సమయం ఎంత ఉందో అప్పుడు దాకా మనం కొనసాగిస్తాం. అపోస్తలుల కార్యం 4వ అధ్యాయము చూడండి. మొదటి 3 వచనాలు చదువుతాం. అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయము, అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయం మొదటి 3 వచనాలు కలిసి చదువుకుంటాం. అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయం మొదటి 3 వచనాలు చదవండి. వారు ప్రజలతో మాట్లాడుచుండగా యాజకులు, దేవాలయపు అధిపతియు సద్దుకయ్యులను వారు ప్రజలకు బోధించుటయు యేసును బట్టి మృతుల నుండి పునరుత్థానం కలుగుదని ప్రకటించే చూచి కలవరపడి వారి మీదికి వచ్చి వారిని బలాత్కారముగా పట్టుకొని సాయంకాలం అయినందున మర్నాటి వరకు వారిని కావలిలో ఉంచిరి. కానీ ఇప్పుడు పేతురు మళ్ళీ ఇక్కడ 3వ అధ్యాయంలో మళ్ళీ ప్రసంగం చేశాడని చెప్పాం కదా. ఏం ప్రసంగం చేశాడు? మీరు యేసుని అప్పగించారు, ఆయన చంపారు, సిలువేశారు, తిరిగి లేచాడు, మేము సాక్షులను ప్రవక్తలు చెప్పింది ఆయన గురించి, కాబట్టి మీరు అందరూ ఏం చేయండి, మారు మనసు పొందండి అని చెప్పాడు. కాబట్టి ఇప్పుడు అవన్నీ జరిగిన తర్వాత ఏం జరుగుతుందంటే వారు ఇంకా మాట్లాడుతున్నవాడు పేతురు ప్రసంగం అయిపోలేదు. 4వ అధ్యాయం మొదటి వచనంలో వారు ప్రజలతో మాట్లాడుచుండగా, ఎవరు వాళ్ళంటే ఎవరు? అపోస్తలులు. పేతురు, యోహాను ఉన్నారు కదా. ఇప్పుడు ప్రజలతో మాట్లాడుతూ ఉంటే యాజకులు వచ్చారు. కనుక దేవాలయం ఇదంతా జరుగుతుంది ఎక్కడ? ఈ సంగతం జరుగుతుంది ఎక్కడ? దేవాలయంలో. చెప్పండి ఎక్కడంట? దేవాలయంలో. కాబట్టి ఇప్పుడు దేవాలయం దగ్గర యాజకులు అందరూ వచ్చారు. కానీ పేతురు మాట్లాడటం, కుంటివాడు నిలబడి ఉండటం, అద్భుతంగా కాళ్ళు వచ్చి కుంటివాడు నిలబడి ఉండటము, పేతురు ఇవన్నీ చెప్తా ఉంటాము. ఏమని చెప్తున్నారు? మీరు మారు మనసు పొందండి, నజరేయుని యేసుని నమ్మండి అని అదే చెప్పింది. వాళ్ళు ప్రవక్తలు చెప్పి ఈయన గురించి అని చెప్పారు కదా. ఈ సువార్త ప్రకటిస్తూ ఉంటే ఏం జరుగుతుందంటే యాజకులు వచ్చారు. 4వ వచనం, యాజకులు, దేవాలయపు అధిపతియు ఇంకా సద్దుకయ్యులు కనుక వారు ప్రజలకు బోధించుటయు యేసును బట్టి మృతుల నుండి పునరుత్థానం కలుగుని ప్రకటించే చూచి కలవరపడి వారి మీదకి వచ్చి. కాబట్టి ఇప్పుడు సద్దుకయ్యులు ఏమి నమ్మరు చెప్పండి? సద్దుకయ్యులు ఏమి నమ్మరు? పునరుత్థానము లేదు. అందుకే యేసు ఉన్నప్పుడు ఒక ప్రశ్న అడిగాడు. వచ్చి, అయ్యా ఒకడున్నాడు, వాడు ఎంతమంది పెళ్లి చేసుకున్నాడు? 7 మందిని పెళ్లి చేసుకుంది ఒక స్త్రీ. మొదటి భర్త చనిపోతే 2వ వాడు 3వ వాడు అటుగా 7 మందిని పెళ్లి చేసుకుంది. పరలోక రాజ్యంలో ఆమె ఎవరికి భార్య అవుతుందని అడిగారు. అదే కదా. అప్పుడు యేసు ఏమన్నాడు? పరలోక రాజ్యం పెళ్లికి ఇచ్చుకోవడం, పెళ్లిళ్ళు చేసుకోవడం ఒక పరలోక రాజ్యంలో ఉండదు. అందరు ఎట్లా ఉంటారు? దేవదూతల్లా ఉంటారు. అక్కడ నా భార్య, నా భర్త, నా పిల్లలు అట్లే ఉండరు. అందరు ఇక్కడే. భార్య భర్తల ప్రేమలు ఎక్కడే, తల్లిదండ్రుల ప్రేమలు ఎక్కడే. పరలోకం అందరూ ఎట్లా ఉంటారంట? దూతల్లాగా ఉంటారు. మీరు లేఖనాలు ఎరుగక త్వరపడుచున్నారు అని యేసు చెప్పాడు. ఎవరికి చెప్పి ఈ మాట చెప్పింది? ఎవరికి? సద్దుకయ్యులకే. కనుక వాళ్ళు అడిగారు ప్రశ్న,
పునరుత్థానంలో ఆమె ఎవరికి భార్యగా ఉంటుందంటే పునరుత్థానంలో భార్య భర్తలుగా ఉండరు కనుక అక్కడ దేవదూతల్లాగా ఉంటారని చెప్పారు. అంటే సద్దుకాయలకు ఉన్నటువంటి ఒక దాన్ని ఏమంటారు, వాళ్ళ మతములు వాళ్ళు అనుసరించే ఒక నమ్మకం ఏంటంటే పునరుత్థానం లేదు. చెప్పండి, ఏమి లేదంట, సచిన వాళ్ళు అంతే కనుక కలిసిపోయారు, వాళ్ళ సంగతి లేదంటారన్నమాట. ఆత్మను నమ్మరు, పునరుత్థానం నమ్మరు. కాబట్టి చూడండి అపోస్తల కార్యములు ఒకసారి ఈయన పట్టుకుంటారు, ఎవరినంటే పౌలుని పట్టుకుంటారు. పౌలుని పట్టుకున్నప్పుడు ఈ టాపిక్ వచ్చి వాళ్ళ మధ్య వచ్చినప్పుడు అక్కడ రెండు రకాల యూదులు అంటారు. ఒకడేమో పునరుత్థానాన్ని నమ్మేవాళ్ళు, మరికొందమేమో పునరుత్థానాన్ని నమ్మని వాళ్ళు. చూడండి అపోస్తల కార్యములు 17వ అధ్యాయం, అపోస్తల కార్యములు 17వ అధ్యాయము మనం చూసామంటే అపోస్తల కార్యములు 17వ అధ్యాయం దానికంటే ఆడ ఒక సందర్భంలో క్షమించండి 23వ అధ్యాయం, అక్కడ బాగుంది 23వ అధ్యాయం, అపోస్తల కార్యం 23వ అధ్యాయం, 23వ అధ్యాయము 6, 7, 8 వచ్చిన చదువుతాం. అపోస్తల కార్యం 23వ అధ్యాయం, అపోస్తల కార్యం 23వ అధ్యాయం 6 నుంచి. వారిలో ఒక భాగం అందరూ చదవండి, చదివితే మీకు అర్థమవుతుంది. అపోస్తల కార్యం 23:6. వారిలో ఒక భాగము సద్దుకాయలను మరొక భాగము పరిసయ్యులే ఉన్నట్టు పౌలు గ్రహించి, సహోదరులారా, నేను పరిసయ్యుడను, పరిస సంతతి వాడను, మనకున్న నిరీక్షణ గూర్చి మృతుల పునరుత్థానం గూర్చి నేను విమర్శించబడుతున్న సభలు బిగ్గరగా చెప్పాను. అలాగ చెప్పినప్పుడు పరిసయ్యులకు సద్దుకాయలకును కలహం పుట్టినందున ఆ సమూహము రెండు పక్షములు ఆయన. ఎందుకు 8 సద్దుకాయలు పునరుత్థానం లేదని దేవదూతను ఆత్మను లేదని చెప్పుదురు, కానీ పరిసయ్యులు రెండు కలవని ఒప్పుకుంది. అంటే పునరుత్థానం ఉంది, దేవదూతను ఆత్మ ఉందని పరిసయ్యులు నమ్ముతారు. ఈ సందర్భం ఏంటంటే అందరూ చూడాలి. పేతుని పట్టుకొచ్చారు, పేతుని పట్టుకొచ్చి స్వాత ప్రకటించినందుకు అతను విమర్శిస్తూ ఉంటే ఆ బయట సమూహంలో 2 తెగలు ఉన్నారు. ఎన్ని తెగలంట? 2 తెగలు. ఈ పౌలుకు అర్థమైంది కనుక ఒక తెగ ఎవరు? పరిసయ్యులు. రెండో తెగ ఎవరు? సద్దుకాయలు. ఇప్పుడు పౌలు ఏం చేశాడు తెలివిగా, పౌలు యొక్క సువార్త అంతా చాలా అద్భుతంగా ఉంటుంది. ఎక్కడ సువార్త చెప్పాలో ఇశ్రాయేలుకి అయితేనేమో ఐగుప్తు మొదలు పెడతాడు, అన్యులకి అయితే సృష్టి మొదలు పెడతాడు సువార్త. ఎవరికి అట్ట చెప్పాలో అది చెప్తాడు. పౌలుకి అర్థమైపోయింది 2 గుంపులు ఉన్నారని అర్థమైపోయి, అయ్యా నేను కూడా పరిసయ్యుడిని అని పరిసయ్యులు అయిపోయిన వారందరూ కూడా తనతో తిప్పుకుంటాడు. పరిసయ్యులు అంటున్నాడు, మన నిరీక్షణ ఏంటి, మన నమ్మకం ఏంటి? పునరుత్థానం ఉంది కదా, పునరుత్థానం ఉందని చెప్పి అందరూ కూడా పౌలుకే చేయకూడుతున్నారు. సద్దుకాయలు అక్కడ ఉన్నారు, వాళ్ళే నమ్మరంట, పునరుత్థానం నమ్మరు, దేవదూత ఆత్మ నమ్మరు. కానీ ఇప్పుడు పౌలు ఏం చేశాడు, వాళ్ళ మధ్య కలవరం పుట్టడానికి, నేను కూడా పరిసయ్యుడిని, నేను కూడా పునరుత్థానం నమ్ముతున్నాను, దేవదూత ఆత్మ ఉందని చెప్పగానే ఆ సమూహం ఏమైపోయిందంట, అంటే వాళ్ళు పౌలు మనోడు అని చెప్పేసి అందరూ దగ్గర తిరిగారు, పౌలు దగ్గర తిరిగారు అనమాట. పౌలు అట్లా అద్భుతంగా తెలివిగా చాలా అద్భుతంగా స్వాత ప్రకటిస్తాడు. ఇప్పుడు నేను చెప్పలేని అంశం ఏంటంటే ఇక్కడ చెప్పండి, సద్దుకాయలు ఏమి నమ్మరు? పునరుత్థానము నమ్మరు, పునరుత్థానం ఉందని నమ్మరు, సచిన వాళ్ళు లేస్తారని నమ్మరు. ఇప్పుడు ఏం జరిగిందంటే 4వ అధ్యాయంలో ఎవరు వచ్చారు అక్కడ? ఏ గుంపు వచ్చిందంట? 4వ అధ్యాయం మొదటి వచ్చిన, తర్వాత 4వ అధ్యాయం మొదటి వచ్చిన. వారు ప్రజలతో మాట్లాడుచుండగా యాజకులు ధ్యానాధిపతి సద్దుకాయలు ప్రధానంగా వచ్చి వాళ్ళు ఏమంటున్నారంటే, యేసుని బట్టి బోధించుటయు ప్రజలకు బోధిస్తారు, యేసుని బట్టి మృతులను పునరుత్థానం కలిగిందని ప్రకటించి కలవరపడి వారి మీదకి వచ్చారు. కానీ ఇప్పుడు సద్దుకాయలకి కోపం వచ్చేస్తుంది. ఎందుకంటే మీరేం ప్రకటిస్తున్నారు ఇక్కడ దేవాలయంలో? పునరుత్థానం లేదు, మీరు చెప్పడానికి వీల్లేదు, పునరుత్థానం ఉందని చెప్పకూడదు మీరు ఇక్కడ అని చెప్పేసి బలత్కారంగా పట్టుకుంటున్నారు. వాళ్ళ కారణం పుట్టింది ఏంట్రా, మనం ఇక్కడ దేవాలయంలో ఉన్నాము, సద్దుకాయలు మనకి మన నిరీక్షణ కాదు, ఇది మన విశ్వాసం కాదు కదా, మన పద్ధతి కాదు, అది కొత్త పద్ధతి చెప్తారండి మీరు, పునరుత్థానం లేదు అని చెప్పేసి వాళ్ళ మీదకి వచ్చి అపోస్తుల మీదకి బలత్కారంగా పట్టుకొని తీసుకుని ఎక్కడ పెట్టారని చెప్పండి? ఎక్కడ పెట్టారు? తీసుకుని పోయి వాళ్ళని చారస్థానాల్లో పెట్టారు, జైల్లో పెట్టారు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, మనం కూడా ఈరోజు సువార్త ప్రకటిస్తూ ఉంటే ఏమంటున్నారు చెప్పండి? ఈరోజు సువార్త ప్రకటించిన వారు కూడా ఏముంది? సువార్త ప్రకటిస్తూ నమ్ముతున్నారా? యేసుని మీరు చూసారా? పరలోకి మీరు పోయి ఇచ్చారా? ఇలాంటి ప్రశ్నలు ఎన్నో ఉన్నాయి. ఇది ఇప్పుడు కాదు, ఆరంభ సంఘానికే ఉంది. చెప్పండి, ఏదోండి ఈ యొక్క సమస్య ఎప్పటి నుంచి ఉంది? ఇది ఆరంభ సంఘానికే ఉంది. కాబట్టి వాళ్ళు అంటున్నారు, కొంతమంది చెప్పడానికి వీల్లేదు, మీరు కొత్త బోధన బోధిస్తారు ఇక్కడ దేవాలయంలో, మాకు మతం ఉంది. చెప్పండి, వాళ్ళ ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఈ పరిసయ్యులు సద్దుకాయలు. ఇంకో విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, పరిసయ్యులు సద్దుకాయలు జలోతేయులు శాస్త్రులు వీళ్ళంతా కూడా
అందరూ యూదులే. చెప్పండి, అందరూ కూడా ఎవరు? యూదులే, గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క క్యాడర్ ఉందన్నమాట. సద్దుకాయలు ఏంటి? పునరుత్థానాన్ని నమ్మరు. పరిసయ్యులు ఏంటి? నిష్ఠగా ఉంటారు. జలవతీయులు తెగ ఉంది, వాళ్ళేంటి? మత తీవ్రవాదులు. కానీ వాళ్ళు మా మతం అంటే కనుక మేము ఒప్పుకోము. చూడండి, ఈ దినాల్లో కూడా మతం కోసము ఎంతమంది ప్రాణాలు తీస్తున్నారు. అలాంటి గుంపే జలవతీయులు కూడా, తీవ్రవాదులు అన్నమాట. మతం కోసం మనుషులు కూడా చంపుతారన్నమాట. కాబట్టి ఇవన్నీ కూడా యూదులే తెగలే. చదివినప్పుడు శాస్త్రులు వేరు, పరిసయ్యులు వేరు, సదుకాయలు వేరు, జలతేలు వేరు అని అనుకోబాకండి. వీళ్ళందరూ ఎవరు? యూదులే. యూదులే రకరకాల గుంపులు అన్నమాట. కానీ ఈరోజు క్రైస్తవ సంఘంలో ఎన్ని రకాల శాఖలు ఉన్నాయో అట్లా ఆ దినాల్లో కూడా వీళ్ళంతా యూదులే. కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క నమ్మకం, ఒక్కొక్కరికి ఒక్కొక్క పద్ధతి ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ సద్దుకాయలు పునరుత్థానం నమ్మరు, కానీ చనిపోయి తిరిగి లేసేది నమ్మరు. కాబట్టి కానీ వీళ్ళు దేవాలు ఏం బోధిస్తున్నారు చెప్పండి? ఏం బోధిస్తున్నారు వీళ్ళు? మీరు యేసుని చంపారు, యేసు అని చెప్పి మృతుల్లో నుండి లేచాడు, మేము దానికి సాక్ష్యం చెప్పగానే మా యొక్క నిరీక్షణగా వ్యతిరేకమని చెప్తున్నావు, మా యొక్క నమ్మకానికి వ్యతిరేకమని చెప్తున్నావు, మా నమ్మకంలో పునరుత్థానం లేదు కాబట్టి మీరెందుకు ప్రకటిస్తున్నారని చెప్పేసి ఆ సద్దుకాయలు దేవాలయ పదికి అందరూ పట్టుకొని వచ్చి వాళ్ళ మీద బలత్కారంగా వచ్చి దుమ్మిగా వచ్చి వాళ్ళని పట్టుకొని తీసుకుపోయి జైల్లో పెట్టారు, కావల్లో పెట్టారు అపోస్తలుని. కాబట్టి మొదటి 3 వచనాలు ఏం చూస్తామంటే సత్యానికి ఎదిరింపు ఎప్పుడు ఉంటుంది. సత్యమునకు ఎదిరింపు. కాబట్టి సత్యము ప్రకటిస్తూ ఉంటే చెప్పండి, సత్యానికి ఎప్పుడూ ఎదిరింపే. ఈరోజు కూడా చెప్పండి, ఈరోజు కూడా మన సువార్త ప్రకటిస్తూ ఉంటే ఎన్ని ఎదిరింపులు, ఎంతమంది చంపుతున్నారు, ఎంతమంది జైల్లో ఉన్నారు. మనకు తెలుసు, సువార్త ప్రకటించినందుకు అక్రమ కేసులు పెట్టి బనాయించి ఎంతమంది నార్త్ ఇండియాలో అయితే ఎంతమంది జైల్లో ఉన్నారు. కాబట్టి మనం ఎంతమంది ప్రార్థన చేస్తున్నాం. కారణం ఏంటంటే యేసు లేచాడు, ఆయన పునరుత్థానుడు అని చెప్తే నమ్మడం లేదు. కాబట్టి ఇప్పుడు మొదటి 3 వచనాలు ఏముందంటే సత్యానికి ఎదిరింపు ఎప్పుడూ కూడా ఉంటది. కనుక గతంలో ఉంది, ప్రస్తుతం ఉంది, భవిష్యత్తులో కూడా ఉంటుంది. సత్యానికి ఎప్పుడు కూడా ఎదిరింపు. కారణం సత్యానికి ఎదిరింపు ఎందుకు? ఎదిరింపు ఎందుకంటే మతం. చెప్పండి, ఏంటంట? మతం కారణం. చెప్పండి, దేనే? మతం కారణం అన్నమాట. సత్యాన్ని ఎందుకు ఎదిరిస్తున్నామంటే మా మతమే ప్రాముఖ్యమైంది. ఈ మతంలో ఉన్నటువంటి ప్రతి వాడు కూడా సత్యాన్ని ఎదిరిస్తాడు. యూదులు కూడా ఏమని చెప్పండి, యూదులు కూడా ఏముంది? మాకు మతం ఉంది, యోదయ మతం. కాబట్టి మాకు ధర్మశాస్త్రం ఉంది. కాబట్టి మా దాంట్లో ఉన్న సద్దుకాయలాగా మా నమ్మకమే నమ్ముతాం, కానీ దీని మేము నమ్మం. కానీ సత్యానికి ఎదిరించడానికి కారణం ఏంటంటే మనుషులు ఎక్కడున్నారు చెప్పండి? మతములో ఉన్నారు. కానీ క్రిస్టియానిటీ అనేది మతము కాదు, యేసులో ఉన్నాడు. కనుక నేనే మార్గము, నేనే సత్యము, నేనే. కనుక పిలాతు కూడా అడిగాడు, నువ్వు రాజు అంటే యేసులో ఏమన్నాడు? యోహాను 18:36 నీవు అన్నట్టు నేను రాజు. మరి ఏది రాజ్యం? ఏది? నా రాజు ఏ సంబంధమైనది కాదు. కాబట్టి ఏ సంబంధమైనది అయితే నా సేవకులు పోరాడేవారు, నేను మతాన్ని స్థాపించడానికి రాలేదు. కనుక కానీ నాకు రాజ్యం ఉంది. కనుక ఆ రాజ్యం ఏ సంబంధమైనది? ఈ లోక సంబంధమైనది కాదు అని యేసు చెప్పాడు. ఆ బైబిల్లో మన చరిత్రలో మనం చూసామంటే కత్తి పడుకుని మతాన్ని స్థాపించే వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఎందుకు కొన్ని మతాలు విస్తరించాయంటే ఆ దినాల్లో కత్తి పట్టుకుని నమ్ముతావో లేదా? నమ్ముతా అని చెప్పేసి ఆ మతాలకు వెళ్ళిపోయారు. అలా ఎంతో మంది మతము ద్వారా భయపడి మతాలకు వెళ్ళిపోయి ఎంతో మంది ఉన్నారు. కానీ క్రైస్తవం అనేది మతం కాదు. క్రిస్టియన్స్ ఇస్ నాట్ ఏ రిలీజియన్. కనుక ఇది ఒక మార్గం. కానీ ఎందుకు మనుషులు సత్యాన్ని తెలుసుకోలేకపోతున్నారంటే వాళ్ళు ఎక్కడున్నారు? మతములో ఉన్నారు. పౌలు కూడా యేసుని ఎందుకు ఎదిరించాడు? గలతీ పత్రిక. పౌలు కూడా ఒకప్పుడు యేసుని ఎరక ముందు ఎందుకు అందరూ చంపాడు? గలతీ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. గలతీ పత్రిక 1వ అధ్యాయము. పౌలు కూడా యేసు నమ్మిన వారిని ఆరంభ దినాలు ఎందుకు చంపాడు అంటే కారణం మతం. గలతీ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం చదువుదాం. గలతీ పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం చదవండి. పూర్వమందు యోదయ మతస్థుడై ఉన్నప్పుడు నేను సంఘమును అపరిమితంగా హింసించి నాశనము చేయొచ్చు నా పితల పారంపర్యాచారమందు విశేషాసక్తి గల వాడనై నా స్వజాతీయుల సమానవయస్కులైన అనేకుల యూదుల కంటే యూదుల మతములో ఆధిక్యత నొందితులని నా నడను గురించి మీరు వింటిరి. ఇప్పుడు చెప్పండి, పౌలు యేసు నమ్మిన వారిని చంపడానికి కారణం ఏంటి?
మతములో ఉన్నాం, ఇది మా మతం, మా మతానికి వ్యతిరేకంగా చెప్తాం యేసుని గురించి అని చెప్పేసి మతములో ఉన్నాడు కాబట్టి చంపాడు యేసు నమ్మినాడు. కానీ యేసు ఆయనకు ప్రత్యక్షమైన తర్వాత అర్థమైపోయింది ఇది క్రైస్తవ మతము కాదు, ఇది మార్గం అని అదే పౌలు బోధించాడు. కాబట్టి ఇప్పుడు ఎందుకు అనేకులు సత్యాన్ని ఎదురిస్తున్నారంటే మతములు ఉన్నారు. అదే కార్ల్ మార్క్స్ అనే మతము మత్తు వందు అంటున్నాడు. కనుక మతము మత్తు లాంటిది. కాబట్టి మతములు ఉండకూడదు, మార్గములోనికి రావాలి. కాబట్టి మతం మనుషుని చంపుతుంది. కాబట్టి మతం స్థాపించిన మనుషులు చంపుతున్నారు. కాబట్టి మతములో ఉండకూడదు, మార్గములో ఉండాలి. కాబట్టి సత్యాన్ని ఎదిరించడానికి కారణం ఏంటంటే ఈనాటి మనుషులు వాళ్ళందరూ ఎక్కడో చెప్పండి, మతములో ఉన్నావు కాబట్టి ఎదిరిస్తున్నావు. కాబట్టి ఆలోచించాలి మనుషులు. కాబట్టి ఎప్పుడైతే ఈ యొక్క సత్యం వీళ్ళు చెప్తున్న మాట సత్యమే కదా, యేసు చనిపోయిన మాట వాస్తవమే, సమాధిలో ఉంది వాస్తవమే, తిరిగి లేచింది వాస్తవమే. కాబట్టి సత్యాన్ని ప్రకటిస్తా ఉన్నందుకు చెప్పండి వాళ్ళని ఎదిరించి బలాత్కారంగా పట్టుకొని ఎక్కడ పెట్టారంట, చెరసాలలో జైల్లో పెట్టారు. కానీ ఇప్పుడు వాళ్ళు జైల్లో పోవడానికి వాళ్ళు చేసి తప్పేంటి, జైల్లో వెళ్ళడానికి వాళ్ళు చేసి తప్పేంటి, వీళ్ళు చేసి తప్పేంటంటే యేసుని గురించి సువార్త ప్రకటించేందుకు జైల్లో పెట్టారు. వాళ్ళని జైల్లో పెట్టండి మతంలో ఉన్నారు కాబట్టి, కనుక మా మతాన్ని వ్యతిరేకంగా చెప్తామని చెప్పేసి జైల్లో పెట్టారు. ఇది మొదటి భాగం. రెండో భాగం ఏంటంటే చూడండి, అపోస్తల కార్యం 4వ అధ్యాయము, అపోస్తల కార్యములు 4వ అధ్యాయం వాళ్ళు 3వ వచనం, వారిని బలాత్కారముగా పట్టుకొని సాయంకాలం అయినందున మరునాటి వరకు వారిని కావలిలో ఉంచిరి. అన్యాయముగా అక్రమముగా జైల్లో పెట్టారు అపోస్తలులను. కారణం ఏంటంటే ఏ తప్పు వారిని చేయలేదు. వాళ్ళు చేసింది ఒకే ఒక పని, యేసుని గురించి సువార్త ప్రకటించారు, సత్యాన్ని ప్రకటించినందుకు వారిని జైల్లో పెట్టారు. ఇది మొదటి 3 వచనాలు రాసుకోవాల్సిన భాగం ఏంటంటే సత్యమునకు ఎదిరింపు ఎప్పుడు ఉంటది. సత్యాన్ని ఎందుకు ఎదిరిస్తున్నారంటే వాళ్ళు ఎక్కడున్నారు చెప్పండి, మతములో ఉన్నారు కాబట్టి వాళ్ళు మార్గములోనికి రావడం లేదు. కాబట్టి మతాన్ని విడిచిపెట్టిన వాడు మార్గంలోకి వస్తాడు. కానీ పౌలు కూడా చదువుకుని పౌలు కూడా మతంలో ఏం చేసి అందరినీ కూడా మతములో ఆధిక్యత ఉందని వాడు సౌలు. కనుక ఎందుకంటే గమనియలు పాదయత పుట్టి పెరిగి ఎన్నో నేర్చుకున్నాడు. ఆ మతములో గొప్ప ఆధిక్యత కలిగేది పౌలు. అలాంటి వాడు నా మతము తప్ప వేరే ప్రకటిస్తూ చంపుతానని చెప్పేసి ఇంటెండది వచ్చి అనేకులను చంపాడు. అది మారిందటి పౌలు రాస్తున్నాడు, గలతీలారా ఒకప్పుడు నేను మతములో ఉన్నానయ్యా, ఎందుకు హింసించానంటే కారణం ఏంటి, నా మతము. కాబట్టి ఆ మతం నేను ఆధిక్యత నొందిన వాడిని కాబట్టి చంపాను కానీ అని చెప్పి వాళ్ళకి తన పాత సంగతి తెలియజేస్తున్నాడు, పూర్వ సంగతి. కాబట్టి మతంలో ఉన్నటువంటి వారు ఎప్పుడు కూడా సత్యాన్ని ఎదిరిస్తారు. ఈ మొదటి 3 వచనాలు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు 4వ వచనం చూడండి, 4వ వచనం అపోస్తలుల కార్యం 2వ భాగం 4వ వచనం. అపోస్తలుల కార్యం 4వ అధ్యాయము 4వ వచనం 4 చదవండి. వాక్యము వినిన వారిలో అనేకులు నమ్మిరి, వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000. కాబట్టి ఇప్పుడు ఎంత ఎదిరింపు వచ్చినా సరే నమ్మిన వారు ఉన్నారు అక్కడ. ఎంతమంది నమ్మారంట చెప్పండి, ఎంతమంది నమ్మారు? 5,000 మంది. చెప్పండి, పురుషులు ఎవరంట, పురుషుల సంఖ్య అనగా అనేకులు నమ్మారు, వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000. ఎంత ఎదిరింపు వచ్చినా జైల్లో పెట్టినా ఆ సువార్త నమ్మిన వారు ఉన్నారు ఆ గుంపులో. ఎంతమంది అంటే 5,000. అంటే మనం ఏమని గుర్తుపెట్టుకోవాలంటే దీనికి వేగవంతంగా సంఘ విస్తరణ. అది ఇప్పుడు 4వ వచనంలో 2వ భాగం ఏం రాసుకోవాలంటే ఇంత సత్యానికి ఎంత ఎదిరింపు ఉన్నా, ఎంత అభ్యంతరాలున్నా, జైల్లో పెట్టినా సరే సంఘం ఆగుతుందా చెప్పండి, సంఘం విస్తరించేది ఆగుతుందా? ఎవడు క్రైస్తవాన్ని ఆపలేడు. కనుక క్రైస్తవ్యాన్ని రూపు ఆపాలనుకున్న వాళ్ళు కాలంలో కలిసిపోయారు. కానీ క్రైస్తవం ఈనాటి వరకు కూడా విస్తరిస్తూనే ఉంది, ప్రబలుతూనే ఉంది. ఇశ్రాయేలు ఐగుప్తులను బాధ పెట్టిన కొలది ఇశ్రాయేలు ఏమయ్యారంట, అభివృద్ధి నిర్గమకాండంలో ఐగుప్తీయులు ఎంత బాధ పెట్టారు అంత ఇశ్రాయేలు ప్రబలారు. కాబట్టి క్రైస్తవాన్ని కూడా ఎంతో నాశనం చేయాలనుకున్నారు. ఈనాటి వరకు ఎవరికి సాధ్యం కాదు, అది ఎప్పటికీ సాధ్యం కాదు. కారణం ఏంటంటే వేగవంతంగా సంఘ విస్తరణ. ఎంతమంది ఎదురిస్తున్నా అభ్యంతరాలు ఉన్న చూడండి, ఈనాటి వరకు కూడా సువార్త జరుగుతూనే ఉంది, సంఘము
పెరుగుతూనే ఉంది. కానీ ఈరోజు సంఘము ఇప్పుడు ఇక్కడ దాకా సంఘం ఎంతమంది అయి ఉంటారు? ఇక్కడ దాకా సంఘం ఎంతమంది అయి ఉంటారు? మొట్టమొదటి సంఘం ఎంతమంది? 120. తర్వాత ఎంతమంది చేరారు? 3000 మంది. 3120 అయిపోయింది. తర్వాత 2వ అధ్యాయంలో ఇంకో మాట రాయబడింది చూడండి. చూడండి 2వ అధ్యాయంలో 47 వచనం, 2:47. అపోస్తల కార్యములు 2:47 చదవండి, చివరి భాగము. ప్రభు రక్షణ పొందుతున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. కానీ ఇప్పుడు 3000 మందితో ఏమవుతున్నారు? రక్షణ పొందిన వారందరూ కూడా చాలా. ఇప్పుడు సంఘాన్ని మనం లెక్కించలేం. కానీ ఇప్పుడు ఆ 3000, 5000, 120 మంది చెప్పడానికి వీల్లేదు. ఎంతో మంది పొందిన వారు ఏమయ్యారు? చేర్చబడ్డారు. కాబట్టి సంఘాన్ని ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేయలేము ఎంతమంది అని. మనని కూడా బహుశా అనుకుంటే రాయబడిన దాని ప్రకారము వాళ్ళు 120 ప్లస్ 3000 ప్లస్ ఒక 5000 అనుకుంటున్నాం. కానీ మరి చేరిన వారిని ఇంకెంతమంది చేరారు? కాబట్టి ఇప్పుడు చెప్పిన క్రైస్తవ సంఘం ఎంతమంది అని ప్రపంచంలో? క్రైస్తవుల సంఘం సంఖ్య ఎంత చెప్తారు ఎవరన్నా? కొన్ని లక్షల కోట్ల మంది ఉన్నారు. యేసుని నమ్మిన వారు లక్షల కోట్ల మంది. ఇలాంటి మనలాంటి వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా చూసామంటే ఇదంతా ఎవరిది? యేసు యొక్క రాజ్యం. ఇది ఆయన సైన్యం. ఆయన చెప్పాడు, నాకు రాజ్యం ఉంది, నా రాజ్యం ఈ సంబంధమైనది కాదు. చూసారా? కాబట్టి ఈరోజు ప్రపంచం అంతా మనం చూసామంటే అత్యధికులు ఎవరు ప్రపంచంలో? క్రైస్తవులే. ప్రథమ స్థానంలో క్రైస్తవులే. ఏ దేశానికి పోయినా వారు ఏ మతమైన, ఏ కులమైన, ఏ ప్రాంతమైన, ఏ భాష అయినా సరే కనుక అందరూ క్రీస్తులు ఉన్నారు. కానీ ఇప్పుడు ఇక్కడ వచ్చేటప్పటికి దాదాపుగా ఈ బోధకు ఎక్కడ ఎంతమంది అయ్యారంటే నమ్మిన వాళ్ళు 5000 మంది. అప్పుడు నమ్మిన వారు ఎంతమంది అయ్యారు? 3000 మంది అయ్యారు. ఇంకా మధ్యలో చేరిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? కాబట్టి మనము సంఘం ఏమవుతుంది చెప్పండి? అత్యధిక వేగవంతంగా అభివృద్ధి జరుగుతూ ఉంది. 120 మందితో ప్రారంభమయ్యి 3000 మంది అయ్యి అనేకులు చేర్చబడుతూ మళ్ళీ 5000 మంది యాడ్ అయిపోయింది ఒక్కసారి. సరే, ఎంత పెద్ద సంఘం అయిపోయింది. కారణం ఏంటంటే ఎంత ఎదిరింపు ఉన్నా సంఘ విస్తరణ ఎవరు ఆపలేకపోతున్నారు. చూస్తే వాళ్ళ బాధ అంటే ఏంటి? ఇప్పుడు యూదుల బాధ అంటే ఇక్కడ అందరూ ఏమైపోతారు? మా యోధ మతాన్ని విడిచిపెట్టి ఎవరు అనుసరిస్తారు? అది వాళ్ళ బాధ అన్నమాట. ఈరోజు ప్రపంచంలో కూడా ఏంటి? స్వార్థ ప్రకటిస్తే మీకెందుకయ్యా బాధ? బయట ఉన్న వాళ్ళకి మీకెందుకు అంత కష్టం? యేసుని నమ్మితే మా మతం తగ్గిపోతుందేమో అంటే మీ మతం అంత బలహీనం అయిపోయిందా? మీ మతం అంత సత్యం ఉంటే ఎందుకు బాధపడుతున్నారు? ఈనాడు సువార్త ప్రకటిస్తూ ఉంటే వాళ్ళు మీకు అభ్యంతరం ఎందుకు? చూడండి, అభ్యంతరం ఇక మీరు చెప్పడానికి వీడియో అడ్డుకుంటాను వచ్చి. కనుక కొన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు మీరు చెప్పదు. ఎందుకు మీకు భయం? ఎందుకు మీకెందుకు భయం? అంటే మీ మతం వీక్ అయిపోయిద్దానా? అంటే మీ మతం అంత బలహీనమైందా? అంత సత్యం లేదా? చెప్పనివ్వండి, ఎవరిష్టమైంది వాళ్ళది. ఇది లౌకిక రాజ్యం కదా, ఎవరిష్టమైన ప్రకటించుకోవచ్చు కదా అని ఆగటంలో కారణం ఏంటంటే వాళ్ళు ఎక్కడున్నారు? మతములో ఉన్నారు. కాబట్టి మార్గము రావడానికి ఇష్టం లేదు. కాబట్టి వాళ్ళు చేసాలు పెట్టిన జైల్లో పెట్టిన ఈ పేతురు మాటలు విన్న వాళ్ళందరూ కూడా అమ్మ కుంటి వాళ్ళు ఇచ్చాడా? ఆ కాళ్ళు వచ్చాయి, వీడు బయట ఉన్నవాడే, కాబట్టి ఇది యేసులో జరిగిందని చెప్పేసి ఒక్కసారిగా 5000 మంది నమ్మేశారు. కానీ వీళ్ళందరూ ఇప్పుడు ఏమైపోయారు? సంఘములో చేర్చబడుతున్నారు. కాబట్టి సంఘము వేగవంతంగా ఏమవుతుంది చెప్పండి? విస్తరిస్తూ ఉంది. కాబట్టి ఇంతవరకు ఆపేస్తాము. కనుక ఈ నెక్స్ట్ మిగతా ఏం జరిగాయో వచ్చే వారం మనం కంటిన్యూ చేస్తాం. కాబట్టి గుర్తుపెట్టుకుంటాం. కాబట్టి క్రైస్తవ్యాన్ని ఎవరు కూడా ఆపలేరు, అడ్డుకోలేరు. విస్తరించే క్రైస్తవాన్ని ఆపటము ఎవరి తరము కూడా కాదు అనే సంగతి ఆ రోజే జరిగింది. ఈ రోజు కూడా మన కన్నులారా చూస్తూనే ఉన్నాం. కాబట్టి ఎంత వాళ్ళు ఇబ్బంది పెట్టినా అంత అత్యధికులు ప్రభుని నమ్ముతున్నారు తప్ప భయపడి వెనక్కి వెళ్ళిన వారు లేరు. ఇంకా మనం చూసామంటే క్రైస్తవ్యంలో వచ్చే శ్రమలను బట్టి ప్రాణాలు అర్పించారు ఎంతోమంది. చావడానికి కూడా సిద్ధపడ్డారు, కానీ వెనక్కి వెళ్ళిన వారు ఎవరు చరిత్రలో లేరు. కాబట్టి యేసుని చంపేది అన్నారు, కానీ మాకు వదిలేసి వెనక్కి వారు ఎవరున్నారా? ఒక్కడు కూడా లేడు. కారణం ఏంటంటే వాళ్ళు తెలుసు కనుక వాళ్ళు ప్రభు కోసం ప్రాణాలు పెట్టారు, కానీ ఈ క్రైస్తవం నుంచి వెనక్కి వెళ్ళినవాడు ఒక్కడు లేడు. కనుక వచ్చి స్థిరపడి అవసరం చనిపోయిన వాళ్ళు ఉన్నారు, కానీ వెనక్కి వెళ్ళిన వారు ఎవరు లేరు ఈ రోజు వరకు కూడా. కానీ అందుకే ఎంతమంది మనం చూస్తా ఉన్నాం, ఎంతమంది హస్తాక్షులు అవుతున్నారు. ఎందుకని మీకు చావు? యేసుని వదిలేయచ్చుగా. మేము యేసుని వదిలిపెట్టాం, మేము చనిపోయినా పర్వాలేదు. కానీ అది సత్యం, అది మేము ప్రకటిస్తాం. ఎంత ఎదిరింపు ఉన్నా సరే సత్యం లోకంలో ప్రకటిస్తాం. ఒకరోజు సత్యమే గెలుస్తుంది. కాబట్టి సత్యానికి ఎదిరింపు ఉంటుంది. కారణం ఏంటంటే వారు మతములో ఉన్నారు కాబట్టి. మతంలో ప్రతి ఒక్కరు మతంలో ప్రతి ఒక్కరు కూడా సత్యాన్ని ఎదిరిస్తాడు. రెండవదిగా సత్యాన్ని ఎంత ఎదిరించినా అది అత్యధికంగా ప్రబలుతుందే తప్ప ఎవరు దాన్ని ఆపలేరు. ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాలి,
యేసు చెప్పాడు, నా యందు విశ్వాసం ఉంచి వాని కడుపులోంచి ఏమొస్తాయంట? జీవజల. యోహాను సువార్త 7వ అధ్యాయం 38-39 వచనాలు చెప్పాడు. కనుక జీవజల నదులు వస్తాయి అన్నాడు. నది ఎవడో ఆపుతాడా? ఇప్పుడు నది ఎక్కడ ప్రవహించింది? ఈ నది ఎక్కడ పుట్టింది? ఇప్పుడు యెరూషలేములో పుట్టింది. అప్పుడు ఎక్కడ పుట్టింది? యెరూషలేములో పుట్టింది. యెరూషలేములో పుట్టి యోధ అంతటా వ్యాపించింది. ఇప్పుడు యోధ దాటి నెక్స్ట్ ఆడిపోవాలి సమయ, గలలియ, తర్వాత బూది గంతాలకు వెళ్ళిపోవాలి. ఆ నది వెళ్తాను కానీ చూడండి, ఇప్పుడు నది ప్రారంభమైంది. 120 మందితో, 3000 మంది, 5000 మందితో ఆ నది వెళ్ళే కొంత ఏమవుతుంది అంటే ఇక వ్యాపిస్తుంది. దాన్ని ఎవరు ఆపలేరు. చూసారా? కాబట్టి క్రైస్తవుని ఆపేది ఎవరి తరము కూడా కాదు. కారణం ఏంటంటే ఇది సత్యము. కాబట్టి వాటి మీరు తెలియజేశారు. కాబట్టి ఎవరైనా మారు మనసు పొందకపోతే మీరు అందరూ ఏం పొందండి? మారు మనసు పొందని పిలిచారు. ఎంతో స్పష్టంగా సువార్త చెప్పారు. మీరు చంపిన యేసే, మీరు సిలువేసిన యేసే జీవాధిపతిని చంపారు, కానీ ఆయన లేచాడు. ఆయన మేము సాక్షులం, మేము కన్నులారా చూచాం, ఆయనతో మేము ఉన్నామని చెప్పేసి ఉన్నది ఉన్నట్టే సాక్ష్యం ఇస్తూ సువార్త ప్రకటిస్తూ సంఘాన్ని విస్తరింపజేస్తున్నారు అపోస్తలులు. కాబట్టి ఇది 2 సంగతులు మనం చూసాం. 4వ అధ్యాయంలో 2 సంగతులు. ఒకటి సత్యానికి ఎదిరింపు ఎప్పుడు ఉంటుంది. కారణం ఏంటంటే మతములో ఉన్నారు కాబట్టి వాళ్ళు. రెండవదిగా ఎంత అభ్యంతరాలు చేసినా సంఘం అంతగా విస్తరిస్తూ ఉంటుంది. ప్రార్థన చేసుకుంటాం. ఈ వాక్య వెలుగులో మన జీవితాలను ఒకసారి స్వపరీక్ష చేసుకుంటాం. మరిదిన 3వ అధ్యాయం 3 భాగాలు మనం చూసాం. మొదటి 11 వచనాల్లో మనం చూసిన సంగతులు బహిరంగ స్వస్థత. యేసు ప్రభువారు బతికున్నప్పుడే ఆ కుంటివాడు అక్కడ ఉన్నాడు. అప్పుడే చేయాలి యేసు అద్భుతం, కానీ చేయలేదు. కారణం ఏంటంటే మనతో కొన్ని చేయించాలని. వాటి సంఘంలో ఉన్న మనం కూడా మనం చేయవలసిన పనులు సంఘంలో చేయాలి. కనుక మనలో మార్పును బట్టి ప్రజలు దేవుని స్తుతించాలి. అద్భుతాలు జరిగినప్పుడు నేను చేశాం, మేం చేశామని చెప్పకూడదు. కానీ మా భక్తి చేత, మా శక్తి చేత జరగలేదు, నజరుడు యేసే చేశాడని చెప్పాలి. అంత మాత్రమే కాదు, మరి సువార్తగా మారు మనస్సుగా పిలుపు కూడా ఇచ్చారు. మీరు తెలియజేశారు కాబట్టి మారు మనసు పొందండి. ప్రవక్త అందరూ చెప్పింది కూడా ఈ ప్రవక్త యేసు గురించి అని చెప్పేసి సువార్త ప్రకటించి వస్తున్నప్పుడు మరి ఎంతో ఎదిరింపు, సత్యానికి ఎదిరింపు ఎప్పుడూ ఉంటుంది. కాబట్టి ఆయన ఎదిరించారు, చెరసాల జైల్లో పెట్టారు వాళ్ళని. కానీ సంఘం మాత్రము విస్తరిస్తూనే ఉంది. కాబట్టి ఇప్పుడు 5000 మంది మళ్ళీ యాడ్ అయ్యారు. ఈ రీతిగా క్రైస్తవ్యానికి ఎప్పుడు ఎదిరింపు ఉంటుంది. క్రైస్తవము దినదినానికి అభివృద్ధి చెందుతూనే ఉంటుంది. కాబట్టి మనం ఆలోచించాలి, మన జీవితంలో మనం కూడా ఎన్ని ఎదిరింపులున్నా మనం కూడా దేవుని పని చేయాలి, సత్యాన్ని ప్రకటించాలి. కాబట్టి సత్యం కోసం అవసరమైతే ఎంతోమంది భక్తులు ప్రాణం ఇచ్చారు. ఆ రీతిగా మనం కూడా సత్యానికి ఎదిరిస్తూ సంఘ విస్తరణ కోసం మనం కూడా పాటుపడాలి, అనేక సువార్త ప్రకటించాలి. అలాగే మనము ఒక మంచి తీర్మానం చేసుకొని ఈ స్థలం విడిచి వెళుదము గాక. ప్రార్థన. పరలోకమందున మా తండ్రి, పరిశుద్ధ దేవా, మీ స్తోత్రాలు. ఈ దినము అపోస్తలుల 3వ అధ్యాయం ముగించి 4వ అధ్యాయంలో 2 సంగతులు చూడగలిగాం. దయలే మా తండ్రి, మరి సంఘములో మేము చేయవలసిన పనులు మేము చేస్తూ ప్రజల్ని మాట్లాడి తిప్పుకోకుండా ఇది మా ద్వారా జరిగింది కాదు, యేసు ద్వారా చెప్పడానికి సహాయం చేయండి. ఆ అనేకులకు మారు మనస్సుగా పిలిపేవాళ్ళు, మేము సత్యాన్ని ఎదిరించే వాళ్ళకి కూడా స్వార్థ చెప్పాలి. ఆ రీతిగా ప్రభా సంఘ విస్తరణ కోసం కూడా మేము పాటుపడాలి. అలాగే మమ్మల్ని సిద్ధపరచమని, వాక్యాన్ని దీవించమని, వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా మీ దీవెనలతో నింపి నడిపించమని, భవిష్యత్ సేవకాయ సిద్ధపరచమని, మందిరంలో మరి వచ్చిన వారు అందరి యొక్క ఏ అక్కర్లు విశేషమైన అక్కర్లు ఉంటున్నాయో తీర్చి ఆదుకోమని, బలపరచమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి అతి వినముగా వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడు యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము చేర్చిన మనకును, తను ప్రేమించు వారికి సకల పరిశుద్ధులకును ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్.